This conference will now be recorded. హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అండి అండ్ వెల్కమ్ బ్యాక్ అండ్ లెట్ స్టార్ట్. సో ఈరోజు సెషన్లో మనం టూ టాపిక్స్ గురించి మాట్లాడాలా. ఫస్ట్ టాపిక్ వచ్చి మీకు ఆబ్వియస్గా ఫస్ట్ వచ్చి నేను ఏం చేస్తానంటే వర్చువల్ మెషిన్ స్కేల్ సెట్స్ గురించి మాట్లాడతాం, విఎంఎస్ఎస్ అని చెప్పి, విచ్ ఈస్ బేసికల్లీ కాల్డ్ యాజ్ అజూర్ ఆటో స్కేలింగ్ అనుకోండి. దానికి సంబంధించిన ఇమేజ్ అనేది నిన్న మనం క్రియేట్ చేసాం మీరు చూసినట్లయితే. సరే, నెక్స్ట్ వచ్చి దాంతో పాటు ఇన్స్టాలింగ్ విండోస్ యాక్టివ్ డైరెక్టరీ అండ్ ఇంటిగ్రేటింగ్ విత్ అజూర్ ఏడి. అజూర్ ఏడితో ఎలా ఇంటిగ్రేట్ చేయాలి బేసిక్ గా అనేది మనం ఈరోజు చూస్తాం అనమాట. అండ్ దాని గురించి ఇంకా ఫర్దర్ గా మనం దాంట్లో ఏమేం చేయొచ్చు, ఆఫీస్ 365 ఇంటిగ్రేషన్ అంతా కూడా రేపు చేస్తాం. సో నేను ఏం చేశానంటే ఆల్రెడీ ఒక సర్వర్ క్రియేట్ చేశానండి. మీకు వర్చువల్ మెషిన్స్ కి వచ్చాను అనుకోండి, నేను ఏం చేస్తాను ఏడి సర్వర్ అని చేశాను. యాక్చువల్ గా ఇచ్చింది కూడా ఇక్కడ గమనిస్తే మీకు ఎలా చేసాం, మీకు సేమ్ అంతా సేమే, కాకపోతే ఒకటే డిఫరెన్స్ ఏంటంటే ఏడి సర్వర్ అన్నాను, విండోస్ 2002 అన్నాను, స్టాండర్డ్ B2S ఐపీ అడ్రస్ మీకు. అయితే ఇక్కడ మీకు ఇది చూసారా, ఇక్కడ డిఎన్ఎస్ సర్వర్స్ అని చెప్పి 10-114 అన్నాను. బేసిక్ మీకు 10-114 అని ఇచ్చాను. అంటే దీని ఐపీఏ దానికి ఇచ్చాను బేసిక్ గా. ఎందుకంటే డిఎన్ఎస్ లో దాని ఓన్ ఐపీ దానికి రావడానికి మీకు. సో కాబట్టి నేను ఏం చేస్తాను, దానికి లాగిన్ చేసి దాని లోపల నుంచి నేను పోర్టల్ యాక్సెస్ చేసి ఓకే, దీని నుంచి అంటే కొన్నిసార్లు వర్చువల్ మెషిన్ స్కేల్ సెట్ కాన్ఫిగర్ చేసేటప్పుడు ఏంటంటే మనం ఇండియా నుంచి చేసేటప్పుడు ఆ సింక్రనైజేషన్ అంతా లేట్ అయ్యి కొన్ని ఆప్షన్స్ కనిపించవు. ఎట్లా ఏడీ చెప్పాలి కాబట్టి దానికి సంబంధించిన ఇన్స్టెన్స్ మీకు లాంచ్ చేశాను. మీరు చూస్తే ఇన్స్టెన్స్ లాంచ్ చేశాను కాబట్టి నేను ఏం చేస్తాను, మీకు దాంట్లో నుంచి పోర్టల్ అంతా యాక్సెస్ చేసి మీకు మనం కాన్ఫిగర్ చేద్దాము. సో కాబట్టి ఫస్ట్ నేను ఏం చేస్తాను, లెట్ ఇట్ కమ్. మీకు సర్వర్ మేనేజర్ ఓపెన్ అవుతుంది ఇక్కడ మీకు మీరు చూసినట్లయితే. సో ఈ సర్వర్ నే బేసిక్ గా ఏం చేస్తాం, మనం ఏడి కూడా ఇన్స్టాల్ చేయబోతున్నాం, సింక్రనైజ్ చేయబోతున్నాం మీకు. సరే, లెట్ మీ క్లోజ్ దిస్. సో ఇక్కడికి వచ్చి మనం ఏం చేద్దాం, లోకల్ సర్వర్ కొన్ని డిజేబుల్ చేస్తాను ఇక్కడ మీకు. ఆ తర్వాత వచ్చి మీకు ఇది మేజర్ గా ఆఫ్ చేసాం. ఓకే, గుడ్. సరే, సో ఫస్ట్ నేను ఏం చేస్తానంటే ఇక్కడికి వచ్చి కమాండ్ లైన్కి వద్దాం. చూసారా, ఇదన్నమాట మీకు కావాలనుకుంటే మనం ఇది కూడా ఇవ్వచ్చు. డిఎన్ఎస్ లేదంటే ఇక్కడికి వచ్చి అంటే ఎక్కడ ఇండివిజువల్ గా సర్వర్ లెవెల్లో ఇవ్వచ్చు. నేను ఏం చేశానంటే ఇక్కడికి వచ్చి మనం ఏడి వినెట్ కదా ఇక్కడ ఉంది కదా, నేను ఇక్కడ ఇచ్చాను ఇక్కడ డిఎన్ఎస్ సర్వర్స్. ఇక్కడికి వచ్చి ఇది కూడా చేంజ్ చేసాం అనుకోండి, ఇక్కడ అడిషనల్ గా 8.8.4.4 అంటాను, ఆర్ 8.8.8.8 ఇది గూగుల్ డిఎన్ఎస్. ఈ రెండు 8.8.4.4 అంటాను, ఇట్లా ఇస్తాము. కానీ ఇమీడియట్ గా మీరు చూస్తే ఇమీడియట్ గా మీకు రిఫ్లెక్ట్ కాదనమాట, రీబూట్ అవసరం. ఎట్లాగో మనం ఏడి ఇన్స్టాల్ చేసినాక రీబూట్ చేస్తాం కాబట్టి ఇట్స్ మనం చూద్దాం. సో లెట్స్ ఓపెన్ ద పోర్టల్ నౌ. ఫస్ట్ మనం విఎంఎస్ఎస్ కాన్ఫిగర్ చేద్దాం మనకి.
చూసారా? సో ఇక్కడ మీరు చూస్తే portal.azure.com అని టైప్ చేస్తే మీకు రావట్లేదు చూడండి. ఎందుకు రావట్లేదు? ఎందుకంటే దానికి హోస్ట్ నేమ్ రెజల్యూషన్ లేదనమాట. హోస్ట్ నేమ్ రెజల్యూషన్ లేదు కాబట్టి మీకు ఏంటంటే మీకు రావట్లేదు యాక్చువల్గా మీకు. ఓకే, మీకు కనిపించట్లేదు. సో కాబట్టి దాన్ని ఏం చేస్తారు, ఒకసారి నేను రీబూట్ చేద్దాం. మీకు ఇక్కడికి వచ్చి మన సర్వర్ ఉంది కదా, మీకు ఇక్కడికి వచ్చి రీబూట్ చేయండి. ఇక్కడికి వచ్చి సెలెక్ట్ చేసి అప్పుడు డిఎన్ఎస్లు వస్తాయి. అందుకే అంటే సో కాబట్టి మీరు ఏం చేసి ఉండాలంటే ఇక్కడికి వచ్చినప్పుడు 8.8.8 8.8.4.4 అని ఇచ్చి ఉండాలి ఇట్లా మీకు. ఓకే, ఇలా ఇచ్చుంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ రీబూట్ చేద్దాం. ఇక్కడ నేను రీస్టార్ట్ అని చెప్పి ఇట్లా ఇచ్చేద్దాం. సో ఆ తర్వాత మీకు చూస్తే ఇక్కడ కూడా ఇచ్చాను చూడండి. మీకు ఇక్కడ ఇచ్చినప్పుడు ఇక్కడ కూడా ఇచ్చి ఉండాలి. ఆ ఇచ్చి ఉంటే పనిచేస్తాను. గ్యాప్ ఇవ్వకూడదండి. గ్యాప్ ఇవ్వాలా, కామా ఇవ్వకూడదు. కామా ఇవ్వకూడదు, స్పేస్ ఇవ్వాలి. స్పేస్ ఇచ్చారంటే మీకు పని చేస్తాం అన్నమాట. సో ఎనీవే నేను జస్ట్ ఇది కాపీ చేసి చాట్ లో పెడతాను. మీకు ఆల్రెడీ తెలుసు, బట్ మీరు ఎవరన్నా కూడా కావాలనుకుంటే చాట్ లో యూజ్ చేసుకోవచ్చు మీకు. ఓకే సరే, మీరు చూసినట్లయితే కాసేపట్లో ఇది రీబూట్ అవ్వాలా. మీకు ఇది రీబూట్ అయిపోయినాక మీకు రీస్టార్ట్ చేసాం కాబట్టి రీస్టార్ట్ చేసి మళ్ళీ వస్తాయా అయిపోయిందా చూడండి, షటింగ్ డౌన్ అని చెప్పి మనం మళ్ళీ రీస్టార్ట్ చేయమన్నాం. సో లాగిన్ చేసి నేను ఏం చేస్తానంటే మనకి లాగిన్ చేసి ఈసారి మనకు పని చేయాలన్నమాట. మీకు వర్క్ చేయాలి అది మీకు. బట్ లెట్స్ సీ. Let's see. ఓకే, మళ్ళీ లాగిన్ చేయడానికి ట్రై చేస్తాం. ఓకే సరే, ఇప్పుడు ఇంతకుముందు పని చేయలేదు కదా, ఇప్పుడు ట్రై చేద్దాం మనం ఇక్కడికి వచ్చి. ఓకే గుడ్. సో ఇప్పుడు నేను ఏం చేస్తాను, ఇంట్లో ఒక లాగిన్ చేస్తాను మీకు. ఓకే డన్ అండి, వచ్చిందా? సో ప్లాన్ ఏంటంటే ఇప్పుడు మనం వర్చువల్ మెషిన్ స్కేల్ సెట్స్ మనం కాన్ఫిగర్ చేయాలి. సో కాబట్టి వర్చువల్ మెషిన్ స్కేల్ సెట్స్ అని చెప్పి, సో మనం ఏం చేస్తాం, క్రియేట్ అని చెప్పి ఇక్కడ నుంచి ఫాస్ట్ గా కూడా ఉంటుంది మీకు. సో నేనేం చేస్తాను, AZB
38 VMSS అంట. ఓకే, ఇలా ఇచ్చేసి మీకు is it B38 VMSS అను ఇక్కడ ఈస్ట్ యుఎస్ లోనే ఇస్తాను మీకు. సో ఇక్కడికి వచ్చి మీకు స్టాండర్డ్ ఇన్స్టెన్సెస్ ఇక్కడ మన ఇమేజెస్ సెలెక్ట్ చేయాలి. సి ఆల్ ఇమేజెస్ అంటాను. సో ఆల్ ఇమేజెస్ అని మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మై ఇమేజెస్ ఉంది చూసారా, మై ఇమేజెస్ కి వచ్చి ఇది సెలెక్ట్ చేయండి మీకు. ఓకే, సెలెక్ట్ చేసి B2 లైనెక్స్ కాబట్టి మనకు అవసరం లేదు. యాక్చువల్గా నేను B1S తీసుకుంటాను, 1 CPU 1 GB ర్యామ్ అని చెప్తాను మీకు. ఓకే, ఇది సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ పాస్వర్డ్ ఇచ్చి నేను ఏం చేస్తాను, రెగ్యులర్ గా యూడే ఐడి పాస్వర్డ్. మీరు కావాలంటే SSH కీ కూడా ఇచ్చుకోవచ్చు అండి. ఇక్కడికి వచ్చి SSH కీ ఇచ్చాను అనుకోండి, మీకు అదేమవుతుంది, యూజ్ ఎగ్జిస్టింగ్ పబ్లిక్ కీ అని ఇచ్చాను అనుకోండి. మీరు కావాలంటే ఐడి పాస్వర్డ్ ఇవ్వండి. మన ఎప్పుడు ఇంతకుముందు పబ్లిక్ కీ వాడలేదు కదా, ఈ పబ్లిక్ కీ నేను AWS కి వాడే పబ్లిక్ కీ ఒకటి ఉంటుంది, అది ఇస్తాను అనమాట. ఇది పబ్లిక్ కీ యాక్చువల్గా. ఇలా ఇద్దాం. ఓకే, అంతా ఓకే కదా. పైకి వచ్చాం అనుకోండి, తీసుకున్నాం. ఓకే, నెక్స్ట్ స్పాట్, నెక్స్ట్ డిస్క్లు వస్తాయి. డిస్క్లు వచ్చినప్పుడు ప్రీమియం అవసరం లేదు మనకి. మనకి ఏం చేయొచ్చు అంటే అది కూడా స్టాండర్డ్ HDD తీసుకుంటా, ఎందుకంటే టెస్టింగ్ కోసమే కదా. SSD కూడా అవసరం లేదండి, HDD తీసుకోండి. ఎక్స్ట్రా స్టోరేజ్ ఏం అవసరం లే. ఇక్కడికి వచ్చినప్పుడు కొత్త నెట్వర్క్ క్రియేట్ చేయమంటాను. నేను ఇదేం చేయనండి. మీరు కావాలంటే లోడ్ బ్యాలెన్సర్ కూడా యాడ్ చేయొచ్చు మీకు. ఇక్కడికి వచ్చి లోడ్ బ్యాలెన్సింగ్ అప్లికేషన్ గేట్ ఇవ్వచ్చు, కానీ మీకు డిప్లాయ్ అవ్వడానికి మొత్తం SSL టైం పడుతుంది. మన టెస్టింగ్ కోసమే కాబట్టి అజూర్ లోడ్ బ్యాలెన్స్ ఇచ్చేస్తాను మీకు. క్రియేట్ ఏ లోడ్ బ్యాలెన్సర్ అని చెప్పి నేను ఏం చేస్తాను, ఇక్కడ మీకు AZB38 VMSSLB అన్నాం మీకు. క్లిక్ ఆన్ ఇట్లా ఇచ్చేద్దాం. నెక్స్ట్ స్కేలింగ్. నా స్కేలింగ్ దగ్గర ఇక్కడ మనం చూడాలన్నమాట. సో నేను ఏం చేస్తాను, మినిమం ఒకటి తీసుకుందాము, ఒకటి తీసుకొని స్కేలింగ్ పాలసీ కస్టమ్ అని ఇస్తానండి. కస్టమ్ నుంచి మినిమం ఒక ఇన్స్టెన్స్, మాక్సిమం వచ్చి 4 ఇన్స్టెన్సెస్ ఇస్తాను. అది కూడా ఎప్పుడంటే ఒక్కసారి నాకు సమ్వేర్ లైక్ ఒక 50% ఆఫ్ CPU హైక్ వచ్చింది అనుకోండి, ఫర్ ఎ డ్యూరేషన్ ఆఫ్ ఐ థింక్ 5 minutes ఉండాలనుకుంటా. నేను 5 minutes మినిమం ఉందనుకోండి, అప్పుడు ఇంక్రీజ్ ద ఇన్స్టెన్స్ బై నేను 3 అంటాను మీకు. ఏముంటుంది మీకు, ద నెంబర్ ఆఫ్ ఇన్స్టెన్సెస్ టు బి యాడెడ్ 3 ఇన్స్టెన్స్, ఎందుకంటే మాక్సిమం 4 పెట్టాను. అది ఎప్పటికైతే మీకు 4080 కంటే కిందకి వెళ్ళిందో మీకు రిమూవ్ 3 ఇన్స్టెన్సెస్ అంటాను. ఒకటి వచ్చి స్కేల్ అవుట్, ఇంకోటి వచ్చి స్కేల్ ఇన్ మీకు. ఓకే, సో కాబట్టి నెక్స్ట్ మేనేజ్మెంట్ అంటాను. మేనేజ్మెంట్ ఇక్కడ ఏం అవసరం లేదు, మీకు డయాగ్నోస్టిక్స్ చేస్తే ఎనేబుల్ చేయొచ్చు మీకు ఇక్కడ. సో నెక్స్ట్ హెల్త్, నెక్స్ట్ అడ్వాన్స్. అడ్వాన్స్ లోకి వచ్చినప్పుడు ఇక్కడ మీరు చూస్తే కస్టమ్ డేటా ఉంది చూసారా, ఇక్కడ కస్టమ్ డేటా ఉంది. ఇక్కడ మీరు ఏం చేస్తారంటే, నిన్న మనం మీకు ప్యాకర్ మనం డిప్లాయ్ చేసాం కదా, గివ్ 1 minute. ఇక్కడది B38 లో మీకు ఏం చేస్తాను, ప్యాకర్ లో ఓపెన్ చేయండి. ఇట్లా ఇక్కడ కస్టమ్ డేటా ఉంది, ఇది కాపీ చేయండి. ఎందుకంటే ఇది ఆల్రెడీ కాపీ చేసి మనం నేను ప్యాకర్ లో ఈ లొకేషన్ లో రెపో ఆల్రెడీ డౌన్లోడ్ అయ్యి ఉంది మనకి. ఎక్కడ ప్యాకర్ వేసినప్పుడు కిందకు వచ్చినప్పుడు ఇచ్చేయండి, ఇక్కడ ఆటో స్కేలింగ్ అని చెప్పి తీసుకొచ్చి మై రెపోలో డౌన్లోడ్ అయింది. ఇప్పుడు ఏం చేస్తానంటే ఇది రన్ అవుతుంది అనమాట మీకు. ఇది కాపీ చేసి నేను ఏం చేస్తాను, మీకు ఇక్కడ ఇస్తాను. ఇక్కడ ఇచ్చినప్పుడు ఏంటంటే మిషన్స్ డిప్లాయ్ అయినప్పుడు ఆటోమేటిక్ ఎందుకు రన్ అవ్వాలి చెప్తాను మీకు. నెక్స్ట్ ట్యాగ్స్, రివ్యూ అండ్ క్రియేట్ మీకు. అండ్ దెన్ నేను ఏం చేస్తాను, ఇక్కడ క్రియేట్ అంటాను. మనకి వర్చువల్ మెషిన్ స్కేల్ సెట్ అనేది మనకి క్రియేట్ అవుతుంది. నా ఇక్కడ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, మనకి అది స్కేల్ సెట్ క్రియేట్ అయినాక దాన్ని టెస్ట్ చేయడం అనేది మనకి పనితో కూడుకున్నది అనమాట. అంటే ఏంటంటే ఎలా టెస్ట్ చేస్తాము. సో నిన్న చెప్పినట్టు మనకి సర్వర్స్ లోడ్ పెరిగినప్పుడు ఆటోమేటిక్గా ఇనిషియల్ గా ఒకే ఒక సర్వర్ ఉంటుందండి మీకు. ఇనిషియల్ గా ఒకే ఒక సర్వర్ ఉంటుంది, మనం లోడ్ పెడతాం. అందుకే నేను ప్యాకర్ తో మీకు డిప్లాయ్ చేసినప్పుడు ఇన్స్టాల్ చేశాను కదా, కొన్ని టూల్స్ పెట్టాను దాంట్లో. అవేంటంటే
ఇది యాప్ ఇన్స్టాల్ -y git స్ట్రెస్ అని ఇచ్చాను చూసారా. ఈ స్ట్రెస్ అనేది ఏం చేస్తుందంటే మీకు సింపుల్ గా మనం స్ట్రెస్ అని చెప్పి మనం సిపియు మీద లోడ్ పెడతాం. లోడ్ పెట్టినప్పుడు మీకు అదే సిమ్యులేట్ చేస్తాం లోడ్ ని. అది లోడ్ సిమ్యులేట్ చేసినప్పుడు ఆటోమేటిక్ గా మీకు దీనికి వెళ్తుంది అనమాట మీకు. సో లెట్స్ సి, మీకు వెనక్కి వద్దాం. ఓకే, మీకు క్రియేట్ అయిందండి. సో కాబట్టి నేను ఏం చేస్తాను, గో టు రీసోర్స్ అంటాను. నేను ఎందుకు దీని నుంచి చేశానంటే కొన్నిసార్లు మనం స్కేలింగ్ వచ్చినప్పుడు ఈ స్కేలింగ్ పాలసీస్ మనం ఏదైతే ఇస్తామో ఇక్కడ స్కేలింగ్ పాలసీస్ ఇచ్చాం కదా, ఈ స్కేలింగ్ పాలసీస్ అక్కడ కనిపించవండి. మనం అంటే నేను నార్మల్ గా నా ల్యాప్టాప్ చేసేది, కానీ ఇక్కడ యావరేజ్ ఉంది కదా, కొన్ని చేంజెస్ చేస్తాను. యావరేజ్ కాదు, నాకు కావాల్సింది ఇక్కడ మీకు యావరేజ్ కాకుండా మనకు కావాల్సింది మ్యాక్సిమం అన్నమాట. మీకు ఇక్కడ వచ్చి యావరేజ్ తీసేసి మీరు ఏం చేస్తారంటే మ్యాక్సిమం అండ్ దెన్ మ్యాక్సిమం అనేవాడిని మీకు ఇచ్చి ఇక్కడ అప్డేట్ చేయండి. ఓకే, కిందకి వస్తే మనకి చేంజ్ అవ్వాలి యాక్చువల్గా. సో హోల్డ్ ఆన్, ఇక్కడ కూడా స్కేల్ ఇన్ స్కేల్ అవుట్ ఎప్పుడు చేయాలి, ఇక్కడికి వస్తే మీకు ఓకే సరే. సో ఇప్పుడు ఇన్స్టెన్సెస్ కొద్దాం. యాజ్ ఆఫ్ నౌ మీకు ఇన్స్టెన్స్ ఒకటి రన్ అవుతూ ఉంటుంది. మీరు చూసినట్లయితే ఇక్కడ లోడ్ బ్యాలెన్సర్ కి వచ్చారనుకోండి, చూడు ఇక్కడ రన్ అవుతూ ఉంటుంది. బట్ లోడ్ బ్యాలెన్సర్ కూడా డిప్లాయ్ ఉంటుంది మీకు. ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, లోడ్ బ్యాలెన్సర్ కూడా డిప్లాయ్ ఉంటుంది. సో నేను ఏం చేస్తాను, ఈ లోడ్ బ్యాలెన్సర్ కి వచ్చి మీకు దీని పబ్లిక్ ఐపీ ఉంటుందిగా, నేను ఏం చేస్తాను ఇక్కడికి వచ్చి 172.215.97 తీసుకొని మనం ఏం చేస్తాను, నేను ఇక్కడికి ఇచ్చాను అనుకోండి, మీకు ఇలా వస్తుందండి. చూసారా, మీరు కూడా ట్రై చేయొచ్చు. మీకు మీరు నిన్నంతా అదంతా కాన్ఫిగర్ చేశారు కదా, అది ఏం చేస్తుందంటే సర్వర్ క్రియేట్ అయిపోయినాక చూసారా, వెల్కమ్ టు అజూర్ ట్రైనింగ్ ఇన్ తెలుగు టెస్టింగ్ VMSS 38, ఈ రోజు డేటు, సర్వర్ హోస్ట్ నేమ్, దాని IP అడ్రస్ ఇస్తుంది. ఎందుకు అంటే నేనేం చెప్పాను, లోడ్ పెరిగే కొద్దీ ఆటోమేటిక్ గా మెషిన్లు యాడ్ అవ్వాలని చెప్పాను కదా మీకు. లోడ్ పెరిగే కొద్దీ మెషిన్లు యాడ్ అవ్వాలని చెప్పాను. సో నేనేం చేస్తానంటే ఇక్కడికి వచ్చి వైల్ ట్రూ డూ curl-sl curl-sl అని చెప్పి నేనేం చేస్తాను, ఇలా ఇద్దాం మీకు వచ్చి grep-i ఇలా ఇచ్చాం అనుకోండి, మీకు మనకి ఏం జరగాల, లోపలికి వెళ్ళి మీ IP అడ్రస్ కనిపిస్తుంది. ఇప్పుడు లోడ్ పెడతానండి. లోడ్ ఎలా పెడతాను మీకు, సో లెట్స్ డూ వన్ థింగ్. బ్యాక్ వచ్చి నేను వర్చువల్ మిషన్స్ కి వచ్చాను అనుకోండి. సో ఆటోమేటిక్ గా యాడ్ అయినాయి చూడండి మీకు. మీరు చూసారా, ఐ థింక్ లోడ్ పెరిగినట్టుంది. ఆటోమేటిక్ గా మిషన్స్ అనేది యాడ్ అయినాయి చూసారా, దాని పాటికి అయితే యాడ్ అయిపోయినాయి మీకు. నేనేం చేయలేదు మీకు, ఎందుకంటే 50 తక్కువ పెట్టాం కదా కావాలని, 1 CPI కదా, ఆటోమేటిక్ గా మీకు వస్తున్నాయి చూడండి ఇక్కడ. నేను స్ట్రెస్ పెట్టాల్సిన అవసరం కూడా లేదు. చూసారా, మీరు ఇక్కడికి వచ్చి చూస్తే మీరు యాక్సెస్ చేయండి, ఒకసారి రిఫ్రెష్ చేశారు అనుకోండి, మీకు నాకు 5 వస్తుంది చూడండి మీకు. చూసారా, మీరు చూసినట్లయితే మీకు రిఫ్రెష్ చేసే కొద్దీ ఇక్కడ మారుతుంది. మీద ట్రై చేయండి ఒకసారి. చూసారా, 4, 5, 6, 7 అని 4 వస్తున్నాయి చూడండి మీకు. సో లోడ్ మనకి పెరిగే కొద్దీ ఏంటంటే ఆటోమేటిక్ గా ఇలాగ డిస్ట్రిబ్యూట్ అవుతూ ఉంటుంది అనమాట మీకు. ఓకే, కావాలని అందుకే లోడ్ తక్కువ ఇచ్చాను నేను. అంటే నేను 1 CPU 1 GB తీసుకున్నా, ఎందుకంటే సరిపోదు కదా, వెంటనే వస్తుంది అనమాట. కాసేపు వెయిట్ చేశారు అనుకోండి, మీకు
రిఫ్రెష్ చేస్తే కాసేపు వెయిట్ చేస్తే ఇది పడిపోతుంది చూడండి. మీకు ఏమవుతుందంటే లోడ్ తగ్గుతుంది కదా, అదే ఆటోమేటిక్ గా మీకు పోతుంది అనమాట మీకు. సో ఈ విధంగా వర్చువల్ మెషిన్ స్కేల్ సెట్ ఏం చేస్తుందంటే, మీకు సడన్ గా లోడ్ ఇంక్రీజ్ అయింది అనుకోండి, ఆటోమేటిక్ ఇప్పుడు ఏమైందంటే స్టార్టింగ్ లో సార్ ఎందుకు సార్ లోడ్ ఇంక్రీజ్ అయింది అని అనగొచ్చు మీరు. స్టార్టింగ్ లో ఏమైందంటే ఆ వెనక కస్టమ్ స్క్రిప్ట్ రన్ చేసింది కదా, యాన్సిబుల్ స్క్రిప్ట్ రన్ చేసింది. యాన్సిబుల్ స్క్రిప్ట్ రన్ చేసినప్పుడు ఏమైపోయిందంటే అది టకా అంతా మీకు సిపియు ఇంక్రీజ్ అయింది. సిపియు ఇంక్రీజ్ అయినప్పుడు ఏమవుతుంది, మీకు ఆటోమేటిక్ గా సర్వర్స్ డిప్లాయ్ అవుతాయి అనమాట. అదే మీకు ఇక్కడ కనిపిస్తుంది 4 సర్వర్. కాసేపు వెయిట్ చేశారు అనుకోండి, మీకు కాసేపు వెయిట్ చేస్తే, అందుకే నేను స్టాండర్డ్ హెచ్డిడి ఇచ్చాను, ఎస్ఎస్డి ఇవ్వలేదు అనమాట. ఇవన్నీ పోతాయి మీకు, ఇవన్నీ పోతాయి. చూద్దాం ఆగండి, కాసేపు వెయిట్ చేద్దాం. ఈ లోపల మీకు ఇక్కడ లోడ్ బ్యాలెన్స్ అవుతూ ఉంటుంది మీకు. ఈ లోపల నేను ఏం చేస్తానంటే, మనం యాక్టివ్ డైరెక్టరీ ఇన్స్టాల్ చేయాల్సిన అవసరం ఉందండి. సో కాబట్టి యాక్టివ్ డైరెక్టరీని ఆల్రెడీ ఇన్స్టాల్ చేసాము, బట్ ఇంకోసారి చేస్తాం. ఎక్కడ మేనేజ్ వచ్చి యాడ్ అండ్ రిమూవ్ టూల్స్, ఇక్కడికి వచ్చి యాక్టివ్ డైరెక్టరీ డొమైన్ సర్వీసెస్ అని చెప్పి ఇక్కడికి వచ్చి నేనేం చేస్తాను, ఈవెన్ టెల్నెట్ క్లయింట్ ఉంటుంది, టెల్నెట్ క్లయింట్ కూడా నెక్స్ట్ ఇన్స్టాల్. ఓకే గైస్, ఒక నిమిషం అండి, గివ్ 1 minute. సారీ ఫోక్స్. సో ఓకే అయిందా? ఓకే గుడ్. నౌ ఏది వాడాలా మీకు మనం ఇప్పుడు? సో ఇక్కడ ఈ విషయంలో మాత్రం మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఇంకా పోలేదా, పోతాయి, కాసేపు వెయిట్ చేద్దాం. ఇక్కడ మనం డిఎన్ఎస్ ఆల్రెడీ ఉంది కదా, ఎగ్జాక్ట్ సేమ్ డొమైన్ ఉండాలి. మీకు ఇంతకుముందు ఏదైనా క్రియేట్ చేస్తున్నాం కానీ, బట్ ఇప్పుడు మనం ఏడీతో ఇంటిగ్రేట్ చేస్తున్నాం కాబట్టి మనకి డిఎన్ఎస్ జోన్ ఏదైతే ఉందో ఎగ్జాక్ట్ అదే పేరుతో మీరు అది క్రియేట్ చేయాలి. సో కాపీ చేస్తాను, కాపీ చేసి ఇక్కడికి వచ్చి నేను యాడ్ ఎ న్యూ ఫారెస్ట్ ఇలా ఇవ్వండి, ఎగ్జాక్ట్ పేరు ఇచ్చి నెక్స్ట్. సో డిఎస్ఆర్ఎం పాస్వర్డ్ ఇవ్వండి. ఇదేంటంటే ఒకవేళ యాక్టివ్ డైరెక్టరీ ఏమైనా ప్రాబ్లం వచ్చి మీరు ఏమైనా రీస్టోర్ చేయాలనుకోండి, ఏమైనా యూజర్స్ కానీ గ్రూప్స్ కానీ ఏమైనా చేయాలనుకున్నప్పుడు అటువంటప్పుడు మాత్రమే ఈ పాస్వర్డ్ యూజ్ అవుతుంది. నార్మల్గా అయితే దీంతో అసలు మీకు సంబంధం కూడా లేదు. బట్ ఏంటంటే జస్ట్ ఇన్ కేస్ మన యాక్టివ్ డైరెక్టరీ ఇన్స్టాల్ చెయ్యడానికి మీకు అది అవసరం అవుతుంది అనమాట మీకు. అండ్ మోర్ ఓవర్ ఇది వచ్చి మీకు స్టాండర్డ్ B2MS ఇచ్చానండి, ఎందుకంటే ఇది విండోస్ మెషిన్ కదా, మెమరీ CPU బాగుండాలా, ఇలా కొన్నిసార్లు తిరుగుతూ ఉంటుంది మీకు. సరే రానివ్వండి.
సరే, ఇక్కడ పోయినప్పుడు నా ప్లాన్ ఏంటంటే తగ్గాలి ఇవి. లోడ్ లేదు కాబట్టి ఆటోమేటిక్ గా మనకి ఇది తగ్గాలి యాక్చువల్ గా. ఇంకా ఇక్కడైతే మనకి ఇంకా పోతూ ఉంది, మీరు లోడ్ బ్యాలెన్స్ అవుతూనే ఉంది. 10.4, 10.5, 10.7 వచ్చింది చూడండి మీకు. సో కాబట్టి లోడ్ ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది మీకు పెట్టే కొద్ది మీకు. సో లోడ్ తగ్గినప్పుడు దిస్ ఈస్ కాల్డ్ స్కేల్ అవుట్ అనమాట. ఇది స్కేల్ అవుట్ అనమాట. కాసేపు స్కేల్ ఇన్ వస్తుంది, చూపిస్తాను. ఓకే, దేని గురించి ఆలోచిస్తుంది ఇంకా కూడా రావడానికి? రావాలి యాక్చువల్గా మనకి. ఇంకోటి ఏమో ఫైర్ వాల్ ఒకటి అది డిజేబుల్ చేస్తాను కానీ కొన్నిసార్లు అది ప్రాబ్లం కాజ్ చేస్తుంది. ఫైర్ వాల్ డాట్ సిపిఎల్ అని చెప్పి see. ఇది వచ్చే లోపల మనం ఇక్కడికి వచ్చి, సో ఇది మనకి మీరు చూస్తే విఎంఎస్ఎస్కి వచ్చాను అనుకోండి. సో విఎంఎస్ఎస్ ఇక్కడ ఉంది, 4 మిషన్స్ ఉంది మనకి. సో ఇన్స్టెన్సెస్ మీరు చూసారు అనుకోండి, ఇవన్నీ కూడా అన్ని కూడా వచ్చినాయి. కాకపోతే లోడ్ ఆగిపోయింది అనుకోండి మీకు. ఆబ్వియస్ నేను పని చేస్తాను, ఇక్కడికి వచ్చి మనకి ఐ థింక్ ఈ డాష్ బోర్డ్ మనం సింక్ చేస్తున్నాం కదా, నేను లోడ్ ఆపేస్తానండి, కావాలని లోడ్ ఆపుతాను. లోడ్ ఆపినప్పుడు కాసేపట్లో మీకు ఏం జరగాలంటే ఇక్కడ మీకు ఇది డిలీట్ అవ్వాలన్నమాట. ఒకవేళ మీరు స్కేల్ సెట్ యొక్క సైజ్ చేంజ్ చేయాలన్నా కూడా చేంజ్ చేయొచ్చు. ఇక్కడికి వచ్చి మీకు అది కాదు నాకు ఇంకోటి కావాలంటే సైజ్ కూడా ఇక్కడ చేంజ్ చేసుకోవచ్చు. బట్ మోస్ట్లీ ఏంటంటే ఆటోమేటిక్ అదే మీకు స్కేల్ అవుట్ అని స్కేల్ ఇన్ కూడా కావాలా. సో వెయిట్ చేద్దాం అవుతుందో లేదో మీకు. సో ఇది మాత్రం ఏదో థింక్ చేస్తుంది, చేద్దామా వద్దా అన్నట్టు మీకు ఇక్కడ. ఓకే, లెట్స్ గో నెక్స్ట్. నాకేం డిఎన్ఎస్ డెలిగేషన్ ఏమి అవసరం లేదు యాక్చువల్గా. నాకు అది ఆ స్టెప్ అవసరం లేదండి. లిటిల్ కన్సర్న్ అబౌట్ దిస్. ఇది బయటికి వెళ్ళి డిఎన్ఎస్ ట్రై చేస్తుందా మనకి? at 10.1.4 మీకు ఇది ఇచ్చాము. ఓకే, బహుశా అలా ఇచ్చినప్పుడు మనకి బ్యాక్ వెళ్ళేది ఏదో వెరిఫై చేస్తున్నట్టుంది మనకి. మీకు చూసారా తగ్గిపోయింది చూడండి ఇక్కడ మీకు. మీకు లోడ్ అనేది కంప్లీట్ గా తగ్గింది. సో కాబట్టి కుడ్ నాట్ రిట్రీవ్ డిఎన్ఎస్ ప్రాసెస్ డేటా, రిమోట్ సర్వర్ ఫెయిల్డ్ ద ఫాలోయింగ్ ప్రాసెస్ నాట్ ప్రాపర్ రెస్పాన్స్, ఏ ప్రొవైడర్ బిహేవ్. సో సరే చూద్దాం ఆగండి, ఇక్కడికి వచ్చి నేను ఎలా బిహేవ్ చేస్తుందో. నెక్స్ట్ అన్నాం స్పెసిఫై డిఎన్ఎస్, నాకు డిఎన్ఎస్ డెలిగేషన్ ఆప్షన్స్ అవసరం లేదంటాను. సో ఇక్కడికి వచ్చి ఓకే గుడ్. సో నెక్స్ట్ వద్దాం.
ఓకే, గుడ్. సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఇన్స్టాల్ అని ఇచ్చామంటే మనకి యాక్టివ్ డైరెక్టరీ అనేది ఇన్స్టాల్ చేసి ఈ సర్వర్ అనేది రీబూట్ చేయాలి. మీకు ఈ సర్వర్ ఆటోమేటిక్గా రీబూట్ అవ్వాలా. బట్ చూద్దాం. తర్వాత వన్స్ అది అప్ అయిపోయినాక మనం ఏం చేస్తామంటే దీన్ని సింక్రనైజ్ చేయాలి. మనం దీన్ని తీసుకెళ్ళి మనం సింక్రనైజ్ చేయాలి యాక్చువల్గా. ఏది అజూర్ ఎంట్రా ఉంది కదా, అజూర్ ఎంట్రా ఐడి ఉంది కదా, విచ్ ఈస్ అజూర్ ఏడి ఒకప్పుడు, దాన్ని మనం ఎంట్రా ఐడి అంటున్నాం మనం. ఓకే, లెట్స్ సి. సో అదే టైంలో నేను ఏం చేస్తాను, మీరు చూసినట్లయితే మీకు లోడ్ తగ్గిపోయింది కదా, ఇక్కడ చూసారు అనుకోండి ఒకటే వెళ్తుంది లోడ్. మీకు ఇక్కడ చూస్తే మీకు 7K వెళ్తుంది, లేదా ఇక్కడికి వచ్చి మీరు ఇలా ఇచ్చినప్పుడు మీరు చూస్తే 7K వస్తుంది యాక్చువల్గా. నా ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఈ వర్చువల్ మెషిన్కి లాగిన్ చేస్తానండి. ఈ వర్చువల్ మెషిన్కి లాగిన్ చేసి దాని మీద లోడ్ పెడదాం. లోడ్ అంటే ఎలాగా మీకు, అచ్చా వర్చువల్ మెషిన్స్ మనం, ఓకే నేనేం చేస్తానంటే ఇక్కడికి వచ్చి మన వర్చువల్ మెషిన్ స్కేల్ సెట్లో ఐ థింక్ మనం ఇది యాడ్ చేయలేదు. యాడ్ ఇన్బౌండ్ రోల్ అని చెప్పి నేను ఏం చేస్తాను, ఫ్రమ్ దాన్ని ఏమంటారు ఎనీ అని చెప్పి ఇక్కడికి వచ్చి 22 అని ఇద్దాం, యాడ్ చేద్దాం. యాడ్ చేసి ఆ తర్వాత మళ్ళీ దీంట్లోకి లాగిన్ చేద్దాం. మీకు ఇప్పుడు వచ్చింది. ఓకే, ఇన్స్టాల్ అనివ్వండి. సో దాని పాటుగా అది ఇన్స్టాల్ అవుతూ పోతుంటుంది. సరే నేనేం చేస్తాను, యాక్సెప్ట్ అని చెప్పి మీకు ఇప్పుడు నేనేం చేస్తాను కీ వాడాలన్నమాట. నాకు ఉబుంటు అని ఉంది, ఇది తీసేసి నేను admin @, ఇలా ఇచ్చి ఇక నాకు కీ ఇస్తాను అనమాట. మీరు పాస్వర్డ్ వాడితే పాస్వర్డ్ ఇవ్వండి. నేను ఏంటంటే ల్యాప్టాప్ కీ అని ఒకటి పీపీకి ఓపెన్ అన్నాం అనుకోండి, లాగిన్ అవ్వాలా. ఇప్పుడు స్ట్రెస్ అని ఇచ్చాను అనుకోండి. సో స్ట్రెస్ అని ఇచ్చి నేను ఏం చేస్తానంటే ఇక్కడికి వచ్చి బేసిక్గా 15 minutes అని చెప్పి స్ట్రెస్ అని ఇస్తాను మీకు. సో ఇదేం చేస్తుందంటే మీకు ఇక్కడ నుంచి నేను డూప్లికేట్ చేస్తాను ఈ సెషన్ని. డూప్లికేట్ సెషన్ చేసి ఇక్కడ మీకు టాప్ అంటానండి. టాప్ అంటే సిపియు హిట్ అవుతుంది చూడండి. సిపియు 100% ఫస్ట్ లైన్ సిపియు 100% హిట్ అవుతుంది చూడండి మీకు. ఇది ఎప్పుడైతే స్టార్ట్ అయిందో ఒక 5 minutes లో మీకు ఏమవుతుందంటే వర్చువల్ మెషిన్ స్కేల్ సెట్ ఉంటుంది కదా, ఇక్కడ ఇన్స్టాన్సెస్ ఉంది కదా, వర్చువల్ మెషిన్ స్కేల్ సెట్ వచ్చి మళ్ళీ 5కి రావాలి చూడండి. మీకు ఆటోమేటిక్గా 5కి వస్తుంది యాక్చువల్గా. మీకు ఒక 5 minutes ఆగండి. ఈ లోపల నేను ఏం చేస్తానంటే ఇది ఎట్లా కూడా రీబూట్ అవుద్ది, యాక్టివ్ డైరెక్టరీ ఇన్స్టాల్ అవుతుంది కాబట్టి మనకేం కావాలంటే ఇక్కడికి వచ్చి మనం దీన్ని సింక్రనైజ్ చేయడానికి యాజ్ ఆఫ్ నౌ ఫస్ట్ మైక్రోసాఫ్ట్ ఎంట్రా ఐడి అని ఒకటి ఉంది, దానికి వెళ్తాను. మైక్రోసాఫ్ట్ ఎంట్రా ఐడి అని చెప్పి ఐడల్ గా అయితే యూజర్స్ కి వచ్చినప్పుడు మీకు అన్ని యూజర్స్ కనిపించవు ఇక్కడ. ఇన్ని యూజర్స్ కనిపించవు. నేనేం చేస్తాను, ఓకే నేనేం యూజర్స్ డిలీట్ చేస్తాను. సో ఇక్కడ కొత్త యూజర్ ఒక యూజర్ క్రియేట్ చేస్తానండి మీకు. ఓకే కొత్త యూజర్ ఒక యూజర్ని క్రియేట్ చేస్తాను. ఆ యూజర్ ఎందుకు కావాలి అంటే అతనికి మనకి సింక్రనైజ్ చేయడానికి కావాలన్నమాట. అది కూడా ఎలా ఉంటుందంటే పేరు ఇలా ఇస్తాను, AZB38AD సింక్ అని చెప్పి నేను ఇది క్రియేట్ చేస్తాను అనమాట. మీకు క్రియేట్ యూజర్ అంటాను. మీకు ఆల్రెడీ రీబూట్ అయిపోయిందా, రీబూట్ కాల, ఇక్కడ నుంచి ఫాస్ట్గా ఉంటుంది. ఇక్కడ నుంచి చేస్తాను ఆగండి. ఇక్కడికి వచ్చి యూజర్స్కి వచ్చి మీరు ఏం చేయొచ్చు, ఇక్కడ క్రియేట్ న్యూ ఎక్స్టర్నల్ యూజర్ అని చెప్పి సో యూజర్ నేమ్ ఇలా ఇస్తాం మీకు. అది అన్నిటికంటే ముఖ్యం వచ్చి పాస్వర్డ్ టెంపరీ పాస్వర్డ్ కాపీ చేసి పెట్టుకోండి ఇక్కడ మీకు, ఎందుకంటే సర్వర్ టక్కని రీబూట్ అయినా కూడా మీకు ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఓకే
సో ఇక్కడ పెట్టి మనం ఏం చేస్తాం, మీకు నెక్స్ట్ ప్రాపర్టీస్, అసైన్మెంట్స్, సో రివ్యూ అండ్ క్రియేట్ అని చెప్పి ఫస్ట్ క్రియేట్ చేయండి. నా యూజర్ క్రియేట్ అయిపోయినాక మీరు చేయాల్సింది ఏంటంటే అతనికి ఒక రోల్ అసైన్ చేయాలి. మీకు అజూర్లో యాక్టివ్ డైరెక్టరీ రిలేటెడ్ ఏమన్నా చేంజెస్ అంటే ఇప్పుడు ఇమీడియట్ గా రిఫ్లెక్ట్ అయింది సార్. అంత ఫాస్ట్ గా మీరు నేను అజూర్లో నుంచి కాకుండా బయట నా లోకల్ ల్యాప్టాప్ నుంచి చేస్తే మీకు రిఫ్లెక్ట్ కాదనమాట. చూసారా, యు ఆర్ అబౌట్ టు సైన్ అవుట్ అని వచ్చింది. ఇట్స్ ఓకే, మీకు రీబూట్ అవుతుంది యాక్చువల్గా. సరే ఇక్కడ వచ్చిందో లేదో చూద్దాం. నేను వచ్చాను అనుకోండి, యూజర్స్కి వచ్చాను అనుకోండి, మీకు రీఫ్రెష్ చేస్తే వచ్చింది. నా ఇక్కడ ఏం చేయాలంటే మీరు లోపలికి వచ్చి ఏం చేస్తారంటే ఇక్కడ అసైన్ రోల్స్ అని ఉంది కదా, అసైన్ రోల్స్ లోకి వచ్చి ఇతనికి ఒక రోల్ ఇవ్వాలి. ఏ రోల్ అంటే గ్లోబల్ అడ్మినిస్ట్రేటర్ అని ఒకటి ఉంటుందండి. అసైన్ ఇవన్నీ కూడా యాక్టివ్ డైరెక్టరీ రిలేటెడ్ రోల్స్ అన్నమాట. మీరు కిందకు వచ్చారనుకోండి, మీకు గ్లోబల్ can manage all aspects of Microsoft Entra ID and Microsoft services that use అని ఉందన్నమాట. మీకు యాడ్ అనేమాట. సరే, గుడ్. సో ఇంకా ఇక్కడికి వచ్చి వర్చువల్ మెషిన్స్ రీఫ్రెష్ చేస్తాను. వచ్చినాయా చూడండి, 4 క్రియేట్ అయినాయి చూడండి. మీకు మిషన్స్ 4 క్రియేట్ అయినాయి. సో కాబట్టి ఇక్కడ పోయి మనం రన్ చేసాం అనుకోండి, మీకు 7 వెళ్తుంది. మీకు చూద్దాం ఎక్కడెక్కడ వెళ్తుందో చూద్దాం. ఇప్పుడే సర్వర్స్ అప్ అయినాయి, కొంచెం టైం పట్టుద్ది రావడానికి అంతా కూడా. మీకు కాసేపట్లో 7, 8, 9, 10 అని చెప్పి మీకు రావాలి. సో ఇది వర్చువల్ మెషిన్ స్కేల్ సెట్ అండి. 7, 4 వచ్చింది చూడండి. మీకు 7, 4, 4, 5, 6, 7 ఏదో ఒకటి వస్తుంది అనమాట మీకు. సో ఆటోమేటిక్ గా లోడ్ బ్యాలెన్స్ చేస్తుంది మీకు. సరే, వెల్కమ్ టు ఇంజనీరింగ్ అని వస్తుంది. ఇది మారుతుంది. బేసిక్ ఇదే వస్తుంది. ఇదే వస్తే ప్రాబ్లం ఏంటంటే నేనేమనుకున్నా అంటే, ఇదే వస్తే మీకు ఎలా తెలుసు బ్యాక్ ఎండ్ లో లోడ్ బ్యాలెన్సింగ్ అవుతుందో లేదో. వర్చువల్ మెషిన్ స్కేల్ సెట్స్ వచ్చి మీకు డిప్లాయ్ చేస్తుంది, బానే ఉంది. కానీ నిజంగా అది లోడ్ బ్యాలెన్సింగ్ అవుతుందో లేదో ప్రూవ్ చేయాలి కదా. అందుకే నేను ఏం చేశానంటే ఆ విధంగా సర్వర్ ఐపీ కనిపించేటట్టు మీకు క్రియేట్ చేశాను. సో ఇప్పుడు ఇట్లా కనిపిస్తే మీకు తెలుస్తుంది. ఇప్పుడు నేను రిఫ్రెష్ చేసినప్పుడు ఒక్కొక్క సర్వర్ కి ఒక్కొక్క ఐపీ అడ్రస్ వచ్చినప్పుడు అవును నాకు వెనక లోడ్ బ్యాలెన్సింగ్ అవుతుందనే నాలెడ్జ్ మీకు వస్తుంది కదా. అందుకోసం చేస్తాను. 10.5 వస్తుంది, 10.4 ఇట్లా వస్తుంది. సో బ్యాక్ వచ్చాం అనుకోండి, చూడండి 4, 5, 6, 7 4, 5, 6, 7 లోడ్ బ్యాలెన్సింగ్ అవుతుంది చూడండి. ఇప్పుడు నేను ఏం చేస్తాను, బ్యాక్ వచ్చి ఇక్కడ దాని కంట్రోల్ సి అంటాను, అంటే లోడ్ ఆపేస్తాను. యాక్చువల్గా ఎప్పుడైతే లోడ్ ఆపేసానో పైన సిపిఓ 0%కి వచ్చిందో, కాబట్టి స్కేల్ ఇన్ అవుతుందో లేదో చూద్దాం మీకు. ఓకే, ఈ లోపల నేను ఏం చేస్తానంటే మనం కొత్త యూజర్ క్రియేట్ చేసాం కదా, ఇతనికి రోల్ కూడా అసైన్ చేసాం మనం. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఇతనికి లాగిన్ చేయాలి నేను. సో ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, న్యూ ఇన్కాగ్నిటో విండో అని చెప్పి ఓకే, గుడ్. సో జస్ట్ లాగిన్ వరకే చేయాలన్నమాట, పాస్వర్డ్ రీసెట్ చేసుకోవాలి. ఇక్కడ నుంచి ఇతను మనం ఏం చేయడు, ఇక్కడ సబ్స్క్రిప్షన్స్ ఏమీ చేయం మనం యాక్చువల్గా. ఓకే, సో నేను సింపుల్ గా లాగౌట్ చేస్తాను, అయిపోయింది. సైన్ అవుట్ చేస్తాను, డన్. ఓకే, ఆ యూజర్ ని వాడుకొని మనం సింక్రనైజ్ చేస్తాం. మీకు ఆ యూజర్ ని వాడుకొని మీకు సింక్రనైజ్ చేస్తాను. మీకు ఇక్కడికి వచ్చి మోర్ చాయిసెస్ అని చెప్పి నేనేం చేస్తాను, మీకు B38.xyz అని చెప్పి ఓకే, గుడ్. సో ఇక్కడ మనకి క్రియేట్ అయిందో లేదో మనకు తెలియాలి కదా. సో కాబట్టి
tsa.msc అంటే మీకు యాక్టివ్ డైరెక్టరీ అనేది మీకు ఓపెన్ అవ్వాలన్నమాట. యాక్టివ్ డైరెక్టరీ యూజర్స్ అండ్ కంప్యూటర్స్ అని ఉంటుందండి, అది ఓపెన్ అవ్వాలి. ఇది ఓపెన్ అయిందంటే ఎస్ మీకు యాక్టివ్ డైరెక్టరీ క్రియేట్ అయింది అని. సో ఇక్కడికి వచ్చి మనకు కావాలనుకుంటే యూజర్స్ ని క్రియేట్ చేయొచ్చు. అంటే కంపెనీలో జాయిన్ అయినప్పుడు యూజర్స్ ఉంటారు కదా, ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, యూజర్ అందాం. మీకు యూజర్ అని చెప్పి నేను ఏం చేస్తాను, నేను సింపుల్ గా ఆనంద్ కుమార్ B38 అంటాను మీకు. ఓకే, యూజర్ నేమ్ ఏమి ఇస్తాను మీకు, ఆనంద్ అంటాను. ఒక పాస్వర్డ్ సెట్ చేయండి మీకు. ఓకే, ఒక పాస్వర్డ్ అనేది సెట్ చేయాలి మీకు. సో నేను ఏం చేస్తాను, మీకు ఒక పాస్వర్డ్ సెట్ చేస్తాను మీకు. సో ప్లాన్ ఏంటంటే ఈ ఐడి పాస్వర్డ్ వాడుకొని మీరు తర్వాత పోర్టల్లోకి లాగిన్ అవ్వాలి మీకు. ఓకే, సో ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, తర్వాత బాలకృష్ణ B38 అన్నాం. ఓకే, 38 అని చెప్పి బాలా అని ఇద్దాం మీకు. నెక్స్ట్ అని చెప్పి మీకు తర్వాత మల్టీఫ్యాక్టర్ ఆథెంటికేషన్ సెట్ చేస్తాం. ఇలాగా యూజర్స్ ఉన్నారు. ఈ యూజర్స్ ని తీసుకెళ్ళి నేను ఏం చేస్తాను, మనకి అడ్మిన్ ఒక కొత్త గ్రూప్ క్రియేట్ చేద్దాం. ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, AZB38 క్లౌడ్ అడ్మిన్స్ అంటాను. ఇచ్చి ఓకే చెప్పి ఆ క్లౌడ్ అడ్మిన్ లో నేను ఏం చేస్తాను మీకు, బాగా ఇక్కడ ఇస్తాను. ఓకే, ఫేర్ ఎనఫ్. ఓకే, డన్. సో ఇప్పుడు దీన్ని అంతటినీ కూడా మనం ఏడీకి సింక్రనైజ్ చెయ్యాలి. సో ఏడీకి సింక్రనైజ్ చేయాలంటే ఏం చేయాల్సి వస్తుంది మనకి, we need to have something called as a AD connect అని ఉంటుంది అనమాట. మీకు మీరు చూసినట్లయితే AD connect అని ఉంటుంది. సో నేను ఏం చేస్తాను, అయితే ఈ మధ్య మార్చారు కూడా వీళ్ళు. మనం ఏం చేద్దాం ఇక్కడ, అజూర్ AD కనెక్ట్ అంటాను మీకు. క్లిక్ చేశారు అనుకోండి, ఇక్కడ డౌన్లోడ్ అని వస్తుంది మీకు. లేకపోతే ఓపెన్ చేయాలి, కాపీ చేసుకొచ్చి మీకు 144 MB 1258 పబ్లిష్ డిసెంబర్లోనే వచ్చింది. ఓకే ఫైన్. సో ఇక్కడికి వచ్చి నేను దాన్ని డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేస్తానండి. అయితే మనం ఇన్స్టాలేషన్ చేద్దాము. అయితే ఒక చిన్న చేంజ్ ఏంటంటే అంతా బాగానే ఉంది కానీ ఇక్కడ మనం ఏం చేయాల్సి వస్తుంది, అజూర్ ఏడీలో కిందకు వచ్చినప్పుడు మనకి కస్టమ్ డొమైన్స్కి వచ్చాం అనుకోండి, ఫస్ట్ కస్టమ్ డొమైన్ యాడ్ చేయాలి. ఏం డొమైన్, మన డిఎన్ఎస్ జోన్ యాడ్ చేయాలి కదా, ఈ డొమైన్ మనం వాడాలనుకుంటున్నాం. సో కాబట్టి ఇక్కడ వచ్చి యాడ్ కస్టమ్ డొమైన్ అని చెప్పి నేను ఇలా ఇస్తాను. ఇలా ఇచ్చినప్పుడు TXT ఇది ఏంటంటే డొమైన్ ఓనర్ మీరే అయితే ఈ TXT రికార్డ్ క్రియేట్ చేయమంటుంది. సో ఏం చేద్దాం, లోపలికి వచ్చి మనకి సో ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, క్రియేట్ రికార్డ్ సెట్ అని చెప్పి @ అని ఇచ్చేసి కిందకు వచ్చి నేను ఏం చేస్తాను, మీకు ఇక్కడ TXT రికార్డ్ సెలెక్ట్ చేయండి. TXT రికార్డ్ సెలెక్ట్ చేసి వాళ్ళు ఏమి ఇచ్చారు, ఇట్లా క్లిక్ చేయండి. అంటే ప్రూవ్ చేస్తుంది అనమాట. ఇప్పుడు నేను వెరిఫై అన్నాను అనుకోండి, ఇది పోయి చెక్ చేసుకుంటుంది. వెరిఫై అంటే అది ఉందా లేదా చెక్ చేస్తుంది. చెక్ చేసి ఓకే ఉంటుంది కాబట్టి ఆబ్వియస్ గా మీకు వెరిఫై అయిపోతుంది. ఓకే కరెక్టే, మీరు యాడ్ చేసిన డొమైన్ కరెక్టే అని చెప్పి మీకు తీసుకుంటుంది మీకు. సో వెళ్ళామనుకోండి, ఇక్కడ రీఫ్రెష్ చేస్తే మీకు యాడ్ అయిపోయింది. ఓకే గుడ్. సరే లెట్స్ కమ్ బ్యాక్. ఇది డౌన్లోడ్ అయినట్టుంది కదా మీకు. ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, డౌన్లోడ్స్కి వచ్చి ఇది ఇన్స్టాల్ చేద్దాం. మీకు ఇన్స్టాలింగ్ మైక్రోసాఫ్ట్ అజూర్ AD కనెక్ట్ అని ఉంది కదా,
దీన్ని ఇన్స్టాల్ చేద్దాం మనం. ఓకే, I agree the terms continue. Conf synchronization AD forest of Azure B38. Okay, ఇన్స్టాలింగ్ రిక్వైర్డ్. సో యూజర్ నేమ్ అడుగుతుంది. యూజర్ నేమ్ ఏదండి, ఇందాక మనం ఇచ్చాను చూసారా, ఇది ఫస్ట్ ఇది కాపీ చేసి నేను ఏం చేస్తాను, యూజర్ నేమ్ ఇక్కడ ఇద్దాం. ఆ తర్వాత పాస్వర్డ్ అన్నప్పుడు యా మీకు టెర్మినేట్ అయిపోయిందండి, మీకు అన్ని కూడా స్కేల్ డౌన్ అవుతున్నాయి. సో లెట్ ఇట్ కమ్. ఇది పోయి చెక్ చేసుకుంటుంది, గ్లోబల్ అడ్మినిస్ట్రేటర్ క్రెడెన్షియల్స్ ఉన్నాయా అని చెక్ చేసుకుంటుంది. ఓకే గుడ్. నెక్స్ట్ వచ్చి మీ లోకల్ డొమైన్ ఐడి పాస్వర్డ్ అడుగుతుంది, విచ్ ఈస్ Azure B38 అని చెప్పి నేను ఏం చేస్తాను, అడ్మిన్ శ్రీ అని చెప్పి పాస్వర్డ్ ఎంటర్ చేద్దాం చేసి నెక్స్ట్ వస్తాను. ఓకే గుడ్. ఇన్స్టాల్ అనండి. మీకు ఇన్స్టాల్ అంటే ఇదే అన్నీ చేసుకొని సింక్రనైజేషన్ అవ్వాలి. ఇది కొంచెం ఒక 10 minutes పడుతుంది. లెట్ ఇట్ కమ్. ఈ లోపల నేను ఏం చేస్తానంటే మనకి మనం అజూర్ పోర్టల్కి వెళ్దాం. అజూర్ పోర్టల్లో వర్చువల్ మెషిన్స్ చూస్తే మీకు స్కేల్ డౌన్ అయిపోయి ఉండాలి. మీరు చూస్తే స్కేల్ డౌన్ చూడండి, ఇక్కడ వర్చువల్ మెషిన్ స్కేల్ సెట్ స్కేల్ డౌన్ అవుతున్నాయి మీకు. సో ఈ విధంగా మీరు మాన్యువల్ గా ఇంటర్వ్యూని కావాల్సిన అవసరం లేకుండా మీరు చూసినట్లయితే ఆటోమేటిక్ గా లోడ్ పెరిగితే మిషన్స్ యాడ్ అవుతాయని, లోడ్ తగ్గితే మిషన్స్ డిలీట్ అయిపోతాయి మీకు. ఓకే, అంత మించి ఏం లేదు. సో కాబట్టి అయితే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఎవరి కోసం వాడాలా మీకు, దిస్ ఈజ్ నథింగ్ బట్ హారిజాంటల్ స్కేలింగ్ కదా. మీరు గమనించినట్లయితే ఇది హారిజాంటల్ స్కేలింగ్, దిస్ ఇస్ నాట్ వర్టికల్ స్కేలింగ్. హారిజాంటల్ స్కేలింగ్ వాడినప్పుడు బ్యాక్ ఎండ్ లో అదొక ఇమేజ్ వాడుకొని మీకు డిప్లాయ్ చేస్తుంది, రైటా. సో కాబట్టి ఇది ఎప్పుడు స్టేట్లెస్ అప్లికేషన్ లైక్ వెబ్ సర్వర్స్ కి, యాప్ సర్వర్స్ కి మీకు ఇది బాగా ఉపయోగపడుతుంది. మీకు వెబ్ సర్వర్స్ కి, యాప్ సర్వర్స్ కి బాగా ఉపయోగపడుతుంది అనమాట. వేరాజ్ మీకు అట్లా కాకుండా డేటాబేస్ సర్వర్స్ ఉన్నాయి, ఫైల్ సర్వర్స్, ఇలాంటి సిచ్యువేషన్ ఉన్నప్పుడు మీరు ఏం చేస్తారు, ఇది వాడడం వర్టికల్ స్కేలింగ్ వాడతాం. మీకు దాని సైజు, సిపియు, మెమరీ పెంచడానికి ట్రై చేస్తాం. ఇదేంటంటే స్పెసిఫిక్ టు ద మీరు మాన్యువల్ గా ఇంటర్వ్యూని కాకుండా మీకు లోడ్ పెరిగినప్పుడు ఆటోమేటిక్ గా వెబ్ సర్వర్స్, యాప్ సర్వర్స్ మల్టిప్లై అవ్వాలి. ఎందుకంటే వర్టికల్ స్కేలింగ్ ఈజ్ నాట్ కరెక్ట్ ఆప్షన్ అనుకున్నప్పుడు మీకు వర్చువల్ మెషిన్ స్కేల్ సెట్ వాడుకోవచ్చు. దీన్ని AWS లో ఆటో స్కేలింగ్ గ్రూప్స్ అంటారు మీకు. ఓకే, ఇది మీకు ఇక్కడ అన్నిటి అంటే మీ గ్రూప్ అందరికీ కలిపి నెట్వర్క్ రూల్స్ ఉంటాయండి మీకు. ఒకవేళ స్కేలింగ్ చేంజెస్ చేయాలంటే మీరు చేంజ్ చేయొచ్చు, డీటెయిల్స్ అన్ని ఇక్కడ ఉంటాయి, అన్ని మీరు చేయరు. బట్ నార్మల్ గా అయితే మీకు వెబ్ సర్వర్ అండ్ యాప్ సర్వర్స్ కి మీకు ఎసెన్షియల్ గా మీకు బాగా ఉపయోగిస్తారు. సో కాబట్టి దీన్ని మనం చదివేటప్పుడు మల్టిపుల్ చూసాం. ఒకటి ప్యాకర్ చూసి ఇమేజ్ క్రియేట్ చేయడం, థర్డ్ పార్టీ టూల్ ఎలా ఇంటిగ్రేట్ అవుతుంది అజూర్ తో, క్లయింట్ ఐడి, క్లయింట్ సీక్రెట్ అన్నట్టు. తర్వాత ఇది వచ్చి మీకు ఆటోమేటిక్ గా మీకు డిప్లాయ్ అయిపోయినప్పుడు కస్టమ్ డేటా పెట్టి మీకు ఆటోమేటిక్ గా స్క్రిప్ట్ వెనక ఎలా రన్ చేయాలి, మీకు లోడ్, అలాగే స్కేలింగ్ ఆప్షన్స్ అన్నమాట. లోడ్ పెరిగినప్పుడు ఎలా యాడ్ అవ్వాలి, లోడ్ డిలీట్ అయినప్పుడు ఎలా చేయాలి అని మనం చూసాం. ఓకే సరే, సో నేనేం చేస్తానంటే దీన్ని డిలీట్ చేస్తానండి. మీకు దీంతో పని లేదు, ఇంకా మనకి టెస్టింగ్ చేశాం కాబట్టి. సో ఇది అగైన్ అందరూ వాడాలని రూల్ ఏం లేదు, బట్ తెలిసి ఉండాలి మనకి. సరే లెట్ ఇట్ బి. నెక్స్ట్ మన కాన్సన్ట్రేషన్ అంతా కూడా ఈ సింక్రొనైజేషన్ మీద పెట్టాలన్నమాట. ఎందుకంటే అజూర్ AD అనేది చాలా చాలా ఇంపార్టెంట్ మీకు. ఎందుకు అంటే ప్రతి కంపెనీలో కూడా వాళ్ళ లోకల్ యాక్టివ్ డైరెక్టరీ ఉంటుందన్నమాట. యాక్చువల్ గా సర్వర్ నేను ఇక్కడే ఇన్స్టాల్ చేసి ఇక్కడే సింక్ చేస్తున్నాను, కానీ రియల్ టైంలో ఏమవుతుందంటే వాళ్ళ ఆన్ ప్రెమిసెస్ లో సర్వర్ ఉంటుంది, దాన్ని మీకు సింక్రొనైజ్ చేస్తారు క్లౌడ్ కి. అయితే మనం కంట్రోల్ చేయొచ్చు అనమాట, మనం కంట్రోల్ చేయొచ్చు. ఏ యూజర్స్ సింక్ అవ్వాలని కూడా మీరు కంట్రోల్ చేయొచ్చు, అది కూడా ఎలాగో చూపిస్తాను. బట్ ఇనిషియల్ గా
ఇనిషియల్ గా ఇది సింక్రనైజ్ అవ్వాలా. సింక్రనైజ్ అయిపోయినాక మనం క్రియేట్ చేసిన ఆనంద్ యూజరు, ఆ తర్వాత బాలా యూజర్ ఉన్నారు కదా, అది అక్కడ మనకి కనిపించాలన్నమాట. మీకు కనిపించాలి. కనిపించినప్పుడు ఓకే సింక్రనైజేషన్ సక్సెస్ఫుల్ అని ఎవ్రీ హాఫ్ అన్ అవర్ ఇది సింక్ చేసుకుంటుంది. మీరు ఏమైనా చేంజ్ చేస్తారనుకోండి, మాన్యువల్ కూడా సింక్రనైజ్ చేయొచ్చు, బట్ ఎవ్రీ హాఫ్ అన్ అవర్ డిఫాల్ట్ గా సింక్ అవుతుంది అనమాట. మీకు చూసాను కూడా ఎనేబుల్ అంతా కూడా చూసుకుంటుంది మీకు. సో మనం లిమిట్ చేయొచ్చు అనమాట. మీకు ఇక్కడ ఏముంటుందంటే, మీకు ఇక్కడికి వచ్చి నేను dsa.ms వస్తుంది కదా, నేనేం చేయొచ్చు, మనకి ఇక్కడ ఆర్గనైజేషన్ యూనిట్ అంటాం. ఆర్గనైజేషన్ యూనిట్ కి వచ్చి నేను ఏం చేస్తానంటే క్లౌడ్ అడ్మిన్స్ అంటాను. మీకు క్లౌడ్ అడ్మిన్స్ అని చెప్పి మీకు మన ఇద్దరు యూజర్స్ ని దానికి మూవ్ చేయొచ్చు నేను. అంటే ఎక్కడుంది, ఇక్కడ ఉంది కదా, ఏమేమి ఉన్నాయి, ఎక్కడెక్కడ ఉన్నాయి, ఏజెడ్ ఇవన్నీ కూడా ఈ మూడింటిని నేను తీసుకొచ్చి క్లౌడ్ అడ్మిన్స్ కి మూవ్ చేస్తాను మీకు. ఓకే, మూవ్ చేసి ఇక మీదట ఇక్కడ నేను యూజర్ క్రియేట్ చేస్తే ఇది మాత్రమే సింక్రనైజ్ అవ్వాలి అని కూడా మనం పెట్టచ్చు అనమాట. అది కూడా ప్రయత్నిద్దాం. సో కాబట్టి సింక్ ఇనిషియల్ గా అయితే మనకి యూజర్స్ అన్ని సింక్ అవ్వాలి మీకు ఇనిషియల్ గా అయితే. తర్వాత నేను ఏం చేస్తానంటే అయిపోయింది చూసారా, మీకు ఇక్కడ సింక్ అయింది. సో నేను ఏం చేస్తాను, ఎగ్జిట్ చేసేద్దాము. ఇక్కడికి వచ్చి చెక్ చేసాం అనుకోండి, మనకి అజూర్ పోర్టల్ కి వచ్చి నేను ఏం చేస్తాను, మీకు మైక్రోసాఫ్ట్ ఎంటర్ ఐడికి వద్దాం. ఇక్కడికి వచ్చి మనం యూజర్స్ కి వచ్చినప్పుడు కాసేపట్లో సింక్రనైజ్ కావాలి మీకు. ఇక్కడికి ఇంకా రాలేదు, కొంచెం సేపు వెయిట్ చేయండి. అది ఏం చేస్తుందంటే సింక్రనైజ్ చేస్తుంది అనమాట. మీకు సింక్ చేసుకుని మీకు ఇక్కడికి రావాలి బేసిక్ గా. సో మన ఆనంద్ అండ్ యాజ్ వెల్ as ఇది రావాలి. మనం కావాలనుకుంటే రిస్ట్రిక్ట్ కూడా చేయొచ్చు. రిస్ట్రిక్ట్ చేయడం అంటే ఎలాగా అంటే, లెట్ మీ డూ వన్ థింగ్. ఇక్కడికి వచ్చి ఇది ఓపెన్ చేస్తాను. ఇక్కడ కనెక్టర్స్ అని ఉంటుంది, దీన్ని సెలెక్ట్ చేసి నేను ఏం చేస్తాను, ఇక్కడ ప్రాపర్టీస్ అని ఇస్తాను. మీకు ప్రాపర్టీస్ అని ఇచ్చి మనం ఏం చేస్తాం, ఇక్కడ కాన్ఫిగర్ యాక్టివ్ డైరెక్టరీ పార్టిషన్స్ అని ఉంటుంది అనమాట మీకు. సో ఇక్కడికి వచ్చి మనం ఏం చేస్తాం, ఇప్పుడు ఏమేమి కంటైనర్స్ మనం క్లిక్ చేస్తే ఐడి పాస్వర్డ్ అడుగుతుంది. సో నేను ఏం చేస్తాను, మీకు ఓకే, సో ఫెయిల్ అయిందా, ఒక్క నిమిషం. ఇక్కడ నాకు ఇవన్నీ వద్దు, మీరు ఏదైనా సరే ఈ క్లౌడ్ అడ్మిన్స్ దాని నుంచి మాత్రమే సింక్ చేయాలి అని చెప్పి మనం చేయొచ్చు అనమాట. ఇట్లాగా దాని నుంచి మాత్రమే సింక్ అవ్వాలి. అండ్ దెన్ నేను ఇక్కడికి వచ్చి మనం ఏం చేయొచ్చు, మనకి రన్ అని చెప్పి నేను ఏం చేస్తాను, డెల్టా సింక్రనైజేషన్ అన్నాను అనుకోండి, చేంజెస్ మాత్రం సింక్రనైజ్ చేయని చెప్తాం అనమాట మీకు. ఓకే, సో ఇలాగా స్పెసిఫిక్ దానికి కూడా మనం చేయొచ్చు యాక్చువల్గా మీకు. సో చూద్దాం. వచ్చిందా, మీరు చూసారు అనుకోండి, ఆనంద్ కుమార్ B38, ఆ తర్వాత బాలకృష్ణ B38 వచ్చింది చూడండి మీకు. ఓకే గుడ్. ఇప్పుడు ప్రూవ్ చేయడానికి, ఈ థియరీ ఇక్కడ ప్రూవ్ చేయడానికి నేను ఏం చేస్తాను, ఇక్కడికి వచ్చి దీని లోపల కొన్ని యూజర్స్ క్రియేట్ చేస్తాను మీకు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏం చేస్తాను, చంద్ర కిషోర్ B38 అంటాను. స్కూల్లో నా క్లాస్మేట్ ఉండాలా. ఎనివే చంద్ర మనిచ్చి చంద్ర, ఆ తర్వాత నేను ఏమంటాను, ఇక్కడ డేవిడ్ బాబు B38 అంటాను. డేవిడ్ అనేద్దాం. ఇలా ఇద్దాం. దీని బయట కొన్ని క్రియేట్ చేస్తాను మీకు. ఓకే,
మళ్ళీ అంటే వేరే దగ్గర ఇక్కడికి వచ్చి మళ్ళీ యూజర్ అని చెప్పి నేను ఏం చేస్తాను, ఈశ్వర్ B38 అని చెప్పి ఈశ్వర్ అని చెప్పి మీకు ఈశ్వర్ అని ఇద్దాం. ఫారూక్ అని ఇచ్చి ఓకే, ఇలా చేద్దాం. నా ఇప్పుడు ఏం జరగాలంటే ఓన్లీ క్లౌడ్ అడ్మిన్ లో ఉన్న యూజర్స్ మాత్రమే దీనికి రావాలి. మీకు క్లౌడ్ యూజర్స్ అంటే మనకి ఏం కావాలా, డేవిడ్ ఒకరు, చంద్రకిషోర్ అండ్ డేవిడ్ యూజర్స్ మాత్రం ఇక్కడ రావాలా. బట్ ఈశ్వర్ అండ్ ఫారూక్ వచ్చి రాకూడదు ఇక్కడ. మీకు అది వస్తుందో లేదో చూద్దాం ఇక్కడ మీకు. ఓకే, సో దాంతో పాటు ఇది వచ్చే లోపల మనం ఏం చేయొచ్చు అంటే మన యూజర్స్ కి ఇక్కడ మీరు వచ్చారనుకోండి, దెర్ ఈస్ సంథింగ్ కాల్డ్ as పర్ యూజర్ MFA అని చూసారా, అది క్లిక్ చేస్తాను. మీకు మల్టీ ఫ్యాక్టర్ ఆథెంటికేషన్ అనేది సెట్ చేసుకోవచ్చు. మీకు మల్టీ ఫ్యాక్టర్ ఆథెంటికేషన్ సెట్ చేసుకోవచ్చు. మీరు ఏం చేయాల్సి వస్తుందంటే మీకు మీ యూజర్స్ అనేది కనిపిస్తుంది చూడండి మీకు. సో నా ఇక్కడ ఏం చేస్తుందంటే మీకు 1 minute, ఒక్క నిమిషం అండి, హోల్డ్ ఆన్. ఓకే, సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే, ఓకే నౌ మీరు గూగుల్ ఆథెంటికేటర్ సారీ మైక్రోసాఫ్ట్ ఆథెంటికేటర్ యాప్ అనేది ఇన్స్టాల్ చేసుకోండి. మీకు ఇక్కడ వస్తుంది, దేంట్లో సెర్చ్ చేసినా కూడా మీకు ఈ ఆథెంటికేటర్ యాప్ ఉంటుంది, డౌన్లోడ్ చేసుకోండి మీకు. ఓకే, డౌన్లోడ్ చేసుకొని మనం ఏం చేయొచ్చు, దాన్ని యూజ్ చేస్తాం అనమాట. సో ఫస్ట్ నేను ఏం చేస్తానంటే ఇక్కడికి వచ్చి ఆనంద్ ఉన్నాడు కదా, ఇతనికి ఏం యాక్సెస్ ఇవ్వలేదు ఇంకా మనం. బట్ సింపుల్ గా ఫస్ట్ నేను ఏం సెలెక్ట్ చేసి ఆనంద్కి నేను అనేబుల్ అంటానండి, అనేబుల్ మల్టీ ఫ్యాక్టర్ ఆథెంటికేషన్ అంటాను మీకు. అలాగే బాలకృష్ణ కూడా నేను అనేబుల్ అంటాను మీకు. రైటా, ఇప్పుడు ఇది టెస్ట్ చేయాలి మనం, నిజంగా పనిచేస్తుందా లేదా అని చెప్పి మనం టెస్ట్ చేయాలా. సో కాబట్టి నేను ఏం చేస్తాను, మీరు చూసినట్లయితే ఒక ప్రైవేట్ విండో ఓపెన్ చేద్దాం. ఆనంద్ B38.xyz అని నేను ఏం చేస్తాను మీకు, మనం ఇచ్చిన పాస్వర్డ్ ఇచ్చినప్పుడు అది ఏం చేస్తుందంటే యాక్షన్ రిక్వైర్డ్ అని చెప్పి నెక్స్ట్ అండి ఆథెంటికేటర్ సెట్ చేయాలన్నమాట మనం. ఇక్కడికి వచ్చి మీకు MFA ఇప్పుడు సెట్ చేస్తాను, మల్టీ ఫ్యాక్టర్ ఆథెంటికేషన్ ఎలా సెట్ చేయాలో మీకు చూపిస్తాను మీకు. కాబట్టి తర్వాత నుంచి మనకి ఇక్కడికి వచ్చి మీరు చూసారు అనుకోండి, ఇక్కడ చూడండి. సో మల్టీ ఫ్యాక్టర్ ఆథెంటికేషన్ నెక్స్ట్ అంటాను. సో నెక్స్ట్ అంటాను, మీకు ఆల్రెడీ ఇన్స్టాల్ అయింది కాబట్టి నెక్స్ట్ అంటాను. ఆ స్కాన్ చేయమంటుంది మిమ్మల్ని. స్కాన్ QR కోడ్ అని చెప్పి స్కాన్ చేస్తానండి. ఓకే, స్కాన్ అయిపోయి యాడ్ అయిపోయింది, ఆనంద్ @B38 యాడ్ అయిపోయింది. నెక్స్ట్ అందాను. నెక్స్ట్ కన్ఫర్మేషన్ అడుగుతుంది అనమాట, నాకు పాపప్ అనిపిస్తుంది యాక్చువల్లీ, నువ్వేనా అని చెప్పి కన్ఫర్మేషన్ కోసం నెంబర్ అడుగుతుంది. 11 వచ్చింది కదా, నా మొబైల్లో 11 వేస్తున్నాను అనుకోండి. ఓకే, ఇతను కరెక్ట్ మనిషి అని చెప్పి కన్ఫర్మ్ చేసుకుంటుంది. ఓకే, నోటిఫికేషన్ అప్రూవ్. నెక్స్ట్ నేను ఏం చేస్తాను, డన్ అంటానండి.
సో కాబట్టి మనకి ఆనంద్ యూజరు లాగిన్ అయిపోతాడు. ఇప్పుడు నేను ఏం చేస్తాను, మీకు పోర్టల్లోకి లాగిన్ అవుతాడు. యాక్చువల్గా మీకు చూడండి, నాకేం యాక్సెస్ ఉండదు. మనం ఏమేమి యాక్సెస్ ఇవ్వాలని రేపు చూద్దాము, మేబీ లేటర్. ఇక్కడికి వచ్చే సబ్స్క్రిప్షన్స్కి వచ్చాను అనుకోండి, మీకు ఇక్కడ సబ్స్క్రిప్షన్స్కి వస్తే మీరు చూసినట్లయితే నాకేం సబ్స్క్రిప్షన్స్ ఏం లేవండి. మీకు సబ్స్క్రిప్షన్స్ ఏం లేవు. అలాగే ఎందుకంటే ఇంకా అప్పుడే కాదు, మనకి యాక్సెస్ అంతా ఇవ్వాలా. అదే నేను ఐఏఎం గురించి రేపు మాట్లాడతాను. సైన్ అవుట్ చేసి నేను ఏం చేస్తానంటే మళ్ళీ మనం బాలాగ్ కూడా ట్రై చేద్దాం. బాలాగ్ నేను ఏం చేస్తాను, అనదర్ యూజర్ అని చెప్పి, సో ఇక్కడికి వచ్చి బాలా @ ఓకే గైస్ గివ్ మీ 1 minute హోల్డ్. ఓకే, సో బాలా అజ్యూర్ b38.xyz అని చెప్పి మళ్ళీ సేమ్ పాస్వర్డ్ ఇలా ఇద్దాం. ఇది కూడా ఏముంటుంది, మీరు మల్టీ ఫ్యాక్టర్ ఆథెంటికేషన్ సెట్ చేసుకోవాలంటుంది. మళ్ళీ వెనక్కి వెళ్ళి ఓకే, ఆథెంటికేటర్ యాప్ లో పర్సనల్ అకౌంట్ అని సెలెక్ట్ చేసుకోవాలా. స్కాన్ క్యూఆర్ కోడ్ అంటుంది మీకు. ఓకే 54 ఉంటుంది, 54 ఇచ్చేస్తాను మీకు. ఓకే, నోటిఫికేషన్ అప్రూవ్డ్ అని రావాలి. ఓకే, నెక్స్ట్ డన్. దట్స్ ఇట్ అండి. ఈ విధంగా మన యూజర్స్ రెండింటికి ఎంఎఫ్ఏ అని బల్క్ గా కూడా చేయొచ్చు. బట్ అంటే ఏముంది, మనం ఎనేబుల్ చేసి పెట్టేసి నెక్స్ట్ టైం అతను లాగిన్ చేసినప్పుడు వస్తుంది అనమాట. సరే, ఇక్కడ మనం చెక్ చేయాల్సిన వాట్ అబౌట్ యూజర్స్. ఓకే, ఇది అయిపోయి నేను క్లోజ్ చేస్తాను, దీనికి ఇంకా పని లేదు. నా బ్యాక్ వచ్చినప్పుడు మనం ఏం చేస్తాము, రీఫ్రెష్ చేసినప్పుడు మనకి మిగతా కూడా వచ్చిందా లేదా అని చెక్ చేయాలి. బాలాని కృష్ణ వచ్చారు బాయ్. అట్లా కాకుండా చంద్ర అండ్ డేవిడ్ వాళ్ళు కూడా రావాలా, కానీ మిగతా వాళ్ళు రాకూడదు అనమాట. ఈశ్వర్ అండ్ ఫారూక్ రాకూడదు యాక్చువల్లీ, ఎందుకంటే మనం లిమిట్ చేసాం పలాన్ దగ్గర నుంచి చేయాలి. సో నెక్స్ట్ మనం మాట్లాడాల్సింది వచ్చి ఐడెంటిటీ అండ్ యాక్సెస్ మేనేజ్మెంట్ గురించి మాట్లాడాలండి. ఐడెంటిటీ అండ్ యాక్సెస్ మేనేజ్మెంట్ అంటే ఏంటంటే, వాట్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పర్మిషన్స్. ఇప్పుడు ఆనంద్ యూజర్ కి మనం పర్మిషన్స్ ఇవ్వాలి బేసిక్ గా మీకు. సో దాంతో పాటు మనం ఏం చేస్తాము, వేరే అకౌంట్ కి ఎలా ఆనంద్కి యాక్సెస్. ఎందుకంటే రేపు పొద్దున మీరు ఇమాజిన్ మీరు ఒక కంపెనీ జాయిన్ అయ్యారు, మీ కంపెనీలో మీకంటూ అజూర్ అకౌంట్ ఉంది, కానీ మీరు వేరే వాళ్ళని మేనేజ్ చేయాలా. వేరే వాళ్ళని మేనేజ్ చేయాలంటే వాళ్ళకి ఎలా యాక్సెస్ ఇవ్వాలా, మీకు ఇవన్నీ ఉంటాయి అనమాట. సో కాబట్టి నెక్స్ట్ రేపటి సెషన్ లో ఏంటంటే, మనం ఈ అకౌంట్ అంటే నా అకౌంట్ లో మనం సబ్స్క్రిప్షన్ యాక్సెస్ ఎలా ఇవ్వాలా, వాట్ ఆర్ ద డిఫరెంట్ రోల్స్ ఏమున్నాయి అవి మాట్లాడతాము మీకు. అవి డిస్కస్ చేస్తాము. దాంతో పాటు అవి మాట్లాడినాక నేను ఏం చేస్తానంటే మీకు ఆఫీస్ 365 తో ఇంటిగ్రేట్ చేస్తానండి మీకు ఆఫీస్. అయితే ఇట్లా టైం ఉంది కాబట్టి మనం ఏం చేస్తామంటే, ఇక్కడ నా రూట్ అకౌంట్ లోకి వచ్చినప్పుడు దెర్ ఈస్ సంథింగ్ కాల్డ్ యాజ్ మేనేజ్మెంట్ గ్రూప్స్ ఉంటాయి అన్నమాట. మీకు మేనేజ్మెంట్ గ్రూప్స్ కి రండి. ఇక్కడ మీకు ఇక్కడ రూట్ అనేది ఉంటుంది. బట్ ఇనిషియల్ గా మీకు ఇవన్నీ కనిపించవు. నేను ఏం చేస్తానంటే అకౌంట్స్ అన్ని కూడా ఇనిషియల్ గా ఎలా ఉంటాయంటే, లెట్ మీ డూ వన్ థింగ్. దీన్ని అకౌంట్ ని కాస్త మూవ్ అని చెప్పి ఐడియల్ గా అయితే ఇనిషియల్ గా మీకు ఎలా ఉంటుందంటే, ఇక్కడ టెనెంట్ రూట్ గ్రూప్ అని ఉంటుంది మీకు. దాని కింద అన్ని సబ్స్క్రిప్షన్స్ అన్ని ఉంటాయి అన్నమాట. సో ఇక్కడ మీరు ఏం చేయొచ్చు అంటే వీటిని డివైడ్ చేయొచ్చు. డివైడ్ చేసి నేను కావాలనుకుంటే ఈ లెవెల్లో పర్మిషన్ ఇవ్వచ్చు. అంటే ఏంటంటే టెనెంట్ రూట్ గ్రూప్ కి వచ్చి మీకు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏం చేస్తాను, ఇక్కడ ఐఏఎం కి వచ్చి మీరు గమనించినట్లయితే యాడ్ అని చెప్పి
అసైన్ రోల్ అని చెప్పి ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, ప్రివిలేజ్ రోల్ అంటే ఇదేంటంటే స్పెసిఫిక్ జాబ్ ఫంక్షన్స్ అనమాట. ఇది వర్చువల్ మిషన్ అడ్మినిస్ట్రేటర్ ఇవన్నీ కూడా బీయింగ్ అడ్మిన్స్ మీకు ఏమొస్తుందంటే ఎయిదర్ నేను ఏం చేస్తాను కావాలని ఇక్కడ రీడ్ ఓన్లీ అని ఒకటి ఉండాలి బై ద వే, ఓవరాల్ రీడ్ ఓన్లీ. అయితే ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను మీకు రీడర్ ఇది తీసుకుంటా, రీడర్ అని చెప్పి నెక్స్ట్ అని చెప్పి సెలెక్ట్ అని చెప్పి నేను ఏం చేస్తాను, మన ఆనంద్ బాబు ఎక్కడ ఉన్నాడు, ఇలా ఇద్దాం. ఇలా ఇచ్చినాక ఏం చేద్దాం, మనం న్యూ ప్రైవేట్ విండో ఓపెన్ చేసి అంటే ఎక్కడ ఇచ్చాను యాక్సెస్ మీకు కంప్లీట్ గా రూట్ లెవెల్, మేనేజ్మెంట్ రూట్ లెవెల్. సో దానికి ఇచ్చానంటే దాని కింద ముచ్చట ఉన్నాయి సార్, ఇవన్నీ కూడా యాక్సెస్ రావాలి, రీడ్ ఓన్లీ రావాలి. అది చెక్ చేద్దాం మీకు. ఇట్లా అంటే డిఫరెంట్ లెవెల్స్ లో పర్మిషన్ ఇవ్వచ్చు మీకు అర్థం కావడానికి. నేను ఏం చేస్తాను, పోర్టల్ అని చెప్పి సో మనకి సైన్ ఇన్ చేసే ముందు నేను ఇది ఓపెన్ చేద్దాం. సైన్ ఇన్ అంటే పాపప్ వస్తుంది మీకు, డైరెక్ట్గా పాపప్ చేస్తుందండి. ఓకే, లాగిన్ అవ్వాలా. ఇప్పుడు నేను ఏం చేసి సబ్స్క్రిప్షన్స్కి వచ్చామనుకోండి, నాకు వచ్చినాయా, అన్నీ వచ్చినాయి చూడు. కాకపోతే మీకు రీడ్ యాక్సెస్ ఉంటుంది అనమాట అంతవరకే. సో కాబట్టి నేను ఏం చేస్తాను, ప్రొడక్షన్ సబ్స్క్రిప్షన్స్కి వస్తాను. ఇక రిసోర్స్ గ్రూప్స్కి రావాలనుకోండి, ఇక్కడికి వచ్చి నాకు బిల్ ఇక్కడ కనిపిస్తుంది చూడు అంతా కూడా. సరే నా ప్లాన్ ఏంటంటే ఇక్కడికి వచ్చి మనకి లెట్స్ గో టు రిసోర్స్ గ్రూప్స్ అన్నాం, మీకు అన్నీ కనిపిస్తుంది. దీంట్లో ఏమన్నా అన్ఇన్స్టాల్ చేయాలనుకున్నాను, సరే B38SP2RG అని ఉంది మీకు. సో నేను డిలీట్ రిసోర్స్ గ్రూప్ అనేసి మీరు ఏమైనా ట్రై చేసినా కూడా ఒప్పుకోదు అనమాట మీకు, ఎందుకంటే యూ హ్యావ్ ఓన్లీ రీడ్ ఓన్లీ యాక్సెస్ బై ద వే, మీకు ఒప్పుకోదు అనమాట. సో కాబట్టి ఇలా నేను ఏంటంటే రూట్ ఎక్కడ ఇచ్చాను యాక్సెస్, దిస్ ఇస్ కాల్డ్ మేనేజ్మెంట్ గ్రూప్. ఇక్కడ ఇచ్చామనుకోండి హైరార్కీ ప్రకారం దాని కింద అన్ని కూడా యాక్సెస్ వచ్చేస్తాయి మీకు దాని కింద ప్రకారం. దిస్ ఈజ్ వన్ వే ఆఫ్ డూయింగ్. మీకు దీన్ని మళ్ళీ వాడతాను, మీకు కాన్ఫిగ్ పాలసీస్ చెప్పేటప్పుడు మళ్ళీ పాలసీస్ అజూర్ పాలసీ అప్పుడు వాడతాను. బట్ మీకు మొత్తం ఒక్కొక్క దానికి కాకుండా మొత్తం మీకు ఉన్న సబ్స్క్రిప్షన్స్ కన్నిటికి ఒకేసారి యాక్సెస్ అవ్వంటే దిస్ ఈస్ ద యూస్ కేస్. లేని పక్షాన ఒక్కొక్క దానికి కూడా ఇవ్వచ్చు అనమాట మీకు. సో నేను ఏం చేస్తాను, మళ్ళీ లోపలికి వచ్చి ఇక్కడ తీసేసాను అనుకోండి సబ్స్క్రిప్షన్, సారీ ఇక్కడ ఐఏఎంకి వస్తాను. ఐఏఎంకి వచ్చి ఇక్కడ రోల్ అసైన్మెంట్స్ వచ్చినప్పుడు నేను ఏం చేస్తాను, ఇక్కడ ఆనంద్ ఉన్నాడు కదా, సో మనం సెలెక్ట్ చేసి ఇక్కడ ఆబ్వియస్ గా రిమూవ్ చేద్దాం. సో కాబట్టి రిమూవ్ అయిపోయింది. సో ఇప్పుడు పోయి రిఫ్రెష్ చేసాం అనుకోండి, ఇక్కడికి వచ్చి మళ్ళీ హోమ్కి వచ్చి ఒకసారి మొత్తం రిఫ్రెష్ చేసి ఇక్కడ సబ్స్క్రిప్షన్స్ అన్నాం మీకు. కాసేపటి తర్వాత అంతా కూడా మాయమైపోతుంది, తీసేసాం మనం యాక్చువల్గా, బట్ ఇంకా సింక్ కాల మీకు అపోయించండి మీకు. అంటే లోపల నుంచి చేస్తాం చాలా ఫాస్ట్గా వచ్చింది అనమాట, ఎందుకంటే ఆ మిషన్ నుంచి చేస్తాం అందుకే ఫాస్ట్గా వచ్చింది. ఇలాగ ఇవ్వచ్చు. అది కాకుండా మనం సబ్స్క్రిప్షన్ లెవెల్లో కూడా ఇవ్వచ్చు. దాని గురించి ఆఫీస్ 365 ఇంటిగ్రేషన్ గురించి మనం రేపు చేస్తాం మనం యాక్చువల్గా. ఓకే, సో ఇదండి వర్చువల్ మెషిన్ స్కేల్ సెట్స్ గురించి, ఆ తర్వాత ఏడి ఇంటిగ్రేషన్ గురించి. అయితే ఇది వచ్చిందా లేదా చూడాలా, యూజర్స్ రేపు వచ్చేస్తాయి మాక్సిమము. మీకు యూజర్స్కి వచ్చాం అనుకోండి ఎవ్రీ హాఫ్ అన్ అవర్ కాబట్టి ఇంకా రాజు బాల రేపటికి 4 యూజర్స్ సింక్ అయిపోయి ఉంటారండి మీకు. ఓకే, రేపు నెక్స్ట్ 3 days వచ్చి రేపు వచ్చి ఆఫీస్ 365 ఎలా చేయాలా, మనం ఎలా ఇంటిగ్రేట్ చేయాలా, ఆ తర్వాత రేపు ఎల్లుండి కూడా మీకు యాక్టివ్ డైరెక్టరీకే పోద్ది. ఆ తర్వాత మనం ఏం చేస్తామంటే స్టోరేజ్ అకౌంట్స్కి వెళ్తాం, అది ప్లాన్. ఓకే సరే, ఎనీ క్వశ్చన్స్ అండి, ఎనీ కన్ఫ్యూజన్స్, ఎనీ డౌట్స్? అందరికి కాన్సెప్ట్ అర్థమైందా ఏం చేశానని? సో ఈ మెషిన్ షట్ డౌన్ చేసి పెడతాను నేను. మనం రేపు పొద్దున్న స్టార్ట్ అయ్యేటప్పుడు ఒక హాఫ్ అన్ అవర్ ముందు స్టార్ట్ వచ్చేస్తాను. ఈ సింక్రనైజేషన్ అంతా అవుతుంది మేడం. మనం 5 క్లాస్ కాబట్టి 4:30కి నేను ఈ మెషిన్ మొబైల్ నుంచి స్టార్ట్ చేస్తాను మీకు. సో మొబైల్ మీకు యాప్ ఉంది, దాన్ని స్టార్ట్ మెషిన్ అంటే అన్ని చేయలేరు కానీ కొన్ని ఫీచర్స్ మెషిన్ స్టార్ట్ చేయడం స్టాప్ చేయడం అంతా కూడా మొబైల్ నుంచి కూడా చేయొచ్చు. నేనేం చేస్తాను దాన్ని చేస్తాను. అండ్ దెన్ రేపు కొంచెం ఇంపార్టెంట్ అండి, ఎందుకంటే ఆఫీస్ 365 కూడా ఇంటిగ్రేట్ చేస్తాను. P1 P2 లైసెన్సెస్ చెప్పాలా మీకు, ఎన్ని చెప్పాలన్నమాట. సో కాబట్టి మిస్ అవ్వకుండా
రేపు ఎల్లుండి జాగ్రత్తగా అటెండ్ అవ్వండి మీకు. ఓకే, సరే స్టాప్ చేద్దాం. స్టాప్. గుడ్, చలో సీ యూ టుమారో. ఎనీ క్వశ్చన్స్ అండి బిఫోర్ ఐ క్లోజ్ ఇట్ ఆఫ్? హలో హర్ష గారు, చెప్పండి. చెప్పండి. ఇప్పుడు ఏడి యాక్టివ్ డైరెక్టర్ లో యూజర్స్ యాడ్ చేశారు కదా, ఆహా, సో ఒకవేళ యాడ్ చేయలేకుండా ఉంటే ఏం ఎర్రర్స్ ఫేస్ చేయాల్సి వచ్చింటుంది? యాడ్ చేయలేదంటే అర్థం కాలేదు. అంటే యాడ్ చేయలేకుండా ఉన్నాము పర్టికులర్ యూజర్ ని పర్టికులర్ గ్రూప్ కి, ఇక్కడ ఏం రీజన్ యాక్టివ్ డైరెక్టరీలో మీరు ఏమైనా చేయకపోతే మోస్ట్లీ ఏమవుతుందంటే మీకు యాక్సెస్ ఇష్యూ ఉంటుంది మీకు ఇక్కడ యాడ్ చేయలేకపోతే మీకు. సో ఎందుకంటే చేసే వాళ్ళంతా అడ్మిన్సే ఉంటారు. అయితే పెద్ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏమవుతుంటే మేబీ మీ యూజర్ కి పర్మిషన్ ఉండకపోవచ్చు, దీని కింద సబ్ డొమైన్స్ చాలా ఉంటాయి. సో కాబట్టి పర్మిషన్ ఇష్యూ మాక్సిమం వస్తుంది. ఒకవేళ సింక్రనైజేషన్ కావట్లేదు అంటే, యూజర్ క్రియేట్ చేసాము హాఫ్ అన్ అవర్ తర్వాత సింక్రనైజేషన్ కావట్లేదు అంటే మీ ఆన్ ప్రీస్ నుంచి క్లౌడ్ కి ఏదైనా సింక్రనైజేషన్ ప్రాబ్లం, నెట్వర్క్ ప్రాబ్లం అయి ఉండొచ్చు. కానీ మోస్ట్ నెట్వర్క్ ప్రాబ్లం రాదు. నెట్వర్క్ ప్రాబ్లం వస్తే అందరికీ డౌన్ అవుతుంది కదా. మోస్ట్లీ ఏమొస్తుంది, ఫైర్ వాల్ ఉంటుంది అనమాట. ఫైర్ వాల్ ప్రాబ్లమ్స్ వస్తాయి. సో కాబట్టి అప్పుడు మనం ఏం చేయాలా, ఇక్కడికి వచ్చి మీకు అంటే మీ లోకల్ నుంచి అజూర్ ఎంట్రా ఫైర్ వాల్ రూల్స్ అన్నాం అనుకోండి, మీకు హైబ్రిడ్ అంటే రిక్వైర్డ్ పోర్ట్స్, హైబ్రిడ్ అంటే మీ ఆన్ ప్రిమ్స్ నుంచి కనెక్ట్ అవ్వాలన్నమాట మీకు. సో కాబట్టి ఈ పోర్ట్స్ అన్ని కూడా మనం టీమ్ తో షేర్ చేస్తాం, నెట్వర్క్ టీమ్ తో. ఇది పరిస్థితిని షేర్ చేస్తాం, వాళ్ళు ఓపెన్ చేయాలి. వాళ్ళు వీటిలో ఏదైనా బ్లాక్ చేస్తే ఆటోమేటిక్ గా సింక్ కాదు, సింక్ కాకపోతే యూజర్ రిఫ్లెక్ట్ కావు మీకు. ఇంతకు మించి పెద్ద ఆస్కారం లేదు, వెరీ స్ట్రైట్ ఫార్వర్డ్ కాబట్టి. ఓకే, క్వశ్చన్స్? సర్వర్స్ ఇంక్రీజ్ అయ్యేటప్పుడు స్కేలింగ్ ప్రాసెస్ లో లైక్ బిల్డింగ్ ఎలా కంట్రోల్ చేస్తారు సార్? అంటే టూ మచ్ ఆఫ్ బిల్డింగ్ రావచ్చు కదా, టూ మచ్ ఆఫ్ సర్వర్స్ యాడ్ అయినప్పుడు. టూ మచ్ ఎందుకు యాడ్ అవుతాయని మీ లిమిట్ పెట్టారు కదా, 4 మ్యాక్స్. అంటే మనం బిల్డింగ్ చూడొచ్చా సార్? ఎంత మనకి బిల్డింగ్ వస్తుంది అనేది మనం చూడొచ్చా? మీకు ప్రతి రిసోర్స్ గ్రూప్ వస్తుంది అక్కడ. యాక్చువల్ గా నేను రిసోర్స్ గ్రూప్ డిలీట్ చేసాను కానీ వెంటనే రాదు, ఒక రోజు అక్కడ ప్రాబ్లం ఏందో నాకు తెలియట్లేదండి. మీ అప్లికేషన్ కి మీకు ఎన్ని సర్వర్ కావాలో తెలుస్తుంది కదా, దట్ ఈస్ వాట్ యువర్ అడ్మిన్ కదా. మీకు తెలుసు ఎప్పుడు 1-2 సర్వర్స్ ఉంటాయి, అది తెలుసు. అది కాకుండా నా లోడ్ ని ఎప్పుడు కూడా సడన్ గా వస్తే లోడ్ ని సపోర్ట్ చేయడానికి ఇంకో 2 సర్వర్లు కావాలి. సో కాబట్టి మాక్సిమం రెగ్యులర్ గా 2 సర్వర్లు ఉంటాయి, స్పైక్ అయినప్పుడు ఎక్స్ట్రా 2 సర్వర్లు యాడ్ అవుతాయి అంతే. కాబట్టి ఎక్కడైనా కూడా మీరు ఆ రిసోర్స్ గ్రూప్ ఉంది కదా, రిసోర్స్ గ్రూప్ కి వచ్చి మీకు అంటే ఏ రిసోర్స్ గ్రూప్ అంటే అది రిసోర్స్ గ్రూప్ వచ్చి సెలెక్ట్ చేశారు అనుకోండి, ఇక్కడ బిల్లింగ్ చూపించేస్తుంది మీకు. కిందకు వచ్చారు అనుకోండి, కాస్ట్ అనాలిసిస్ వస్తే చెప్పేస్తుంది యాక్చువల్ గా ఎంత వచ్చింది ఏంటి అని చెప్పి ఓవరాల్ గా చెప్పేస్తుంది. అటు నుంచి మీరు ఐడెంటిఫై చేయొచ్చు. అలాగే ఆ విఎంఎస్ఎస్ ఎక్కడైతే డిప్లాయ్ చేస్తారో అది సెలెక్ట్ చేయండి, ఇక్కడ డీటెయిల్స్ ఇస్తుంది మీకు. ఓకే, ఇట్లా వస్తుంది. గుడ్. సో మిస్ అవ్వకుండా రేపు 5 o'clock అండి, మిస్ అవ్వకుండా అటెండ్ అవ్వండి. ఓకే, బై గైస్.